ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदादि स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरुः श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणा तं सजीवं साद्वैतं सावधूतं हरिजना कृष्ण चैतन्य देव श्री राधा कृष्ण पदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधा कांता नमस्ते तप्त कांचना गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। సో ఈరోజు మనం ఇంత ముందు మనం చర్చించిన టాపిక్నే ఒక పద్ధతిలో హౌ టు కరెక్ట్ అదర్స్ అన్నది నేర్చుకుంటాం. ఇప్పుడు వేదవ్యాసుడు నారదముని కరెక్షన్ చేశాడు. ఆ కరెక్షన్ చేసిన విధానం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుని మనం కూడా ఎవరికైనా కరెక్ట్ చేయాలంటే ఏ విధంగా మనం కరెక్ట్ చేయొచ్చు అన్నది మనం నేర్చుకుంటాం. అయితే మనం ఎవరినైనా కరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయితేనే మనం ఒకరిని కరెక్ట్ చేయగలుగుతాం, లేకపోతే లేదు. ఫస్ట్ ఏంటంటే ఆ పర్సన్ ఎవరైతే మనం కరెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ నేనేదో తప్పు చేశాను లేదా ఏదో తప్పు జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనం చేసిన కరెక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ ఫీలింగ్ లేనోడు కూడా ఇవ్వకూడదు అంటే కరెక్ట్ చేయకూడదు చేయొచ్చు, కానీ వాళ్ళని తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఒకసారి ఒక పాఠశాల అలా అడవిలో నడిచెళ్తుంటే ఆవిడ ఒకడు కరెంట్ కొట్టుకునే ఆవిడ ఒకడు ఉన్నాడు. ఆవిడ కట్టెలు కొట్టుకుంటున్నాడు. ఆయన ఏం చేసిన ఒక ఎండిపోయిన కొమ్మను కొడుతున్నాడు. ఆ ఎండిపోయిన కొమ్మను కొడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కొమ్మకి ఈ
ఈ పక్కన కూర్చున్నాడు, ఈ పక్కన పడుతున్నాడు, నరుకుతున్నాడు. అర్థమైందా? అంటే బొమ్మకి ఈ పక్క కూర్చి తనకి ఎక్కడైతే కూర్చున్న దానికి ముందునే కొడుతున్నాను అనమాట. అంటే ఏంటి, కొమ్మ ఇది కొమ్మతోటి ఈయన కూడా కింద పడిపోతాడు. అలాంటి ఆ విధంగా కొడుతున్నాడు. ఆ బాటగారు చూసారే ఇది ఇలాగ పాపం తెలియ కొట్టుకుంటున్నాడు, పడిపోయింటే చాలా దెబ్బలు తగ్గుతాయని చెప్పి వెళ్ళి ఆయనకి చెప్పాడట, అరే నువ్వు ఇలా కొడుతున్నావు, నువ్వు తొందర పడిపోతావు అంచేత నువ్వు అలా పట్టకూడదు, రివర్స్ తెగి కొట్టు అని చెప్పి ఆడాలంటే నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకో, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేను ఎప్పటి నుంచో ఈ కర్రీలు కట్టు కొట్టుకోవడం అని చేసుకుంటున్నాను, నాకేం కొత్త కాదు అది ఏదో చెప్పారు. చెప్తే ఆ ఎవరు ఆ బాట సార్ అనుకున్నాడు, నాకెందుకులే కానీ విన్నప్పుడు మన ధర్మం అని చెప్పేసాం, ఆడ వినకపోతే నేనే చేయగలను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన ఏం చేశారు, ఈయన కంటిన్యూ చేస్తున్నాడు. చూసారా మీరు, కంటిన్యూ చేసుకొని కొంతసేపటికి ఏమైంది, ఆ కటింగ్ అయిపోయింది, ఆడు కూడా కింద పడ్డాడు. కింద పడితే అప్పుడు తెలుస్తుంది, అరే చెప్పాడు అని చెప్పి ఆయన ఎక్కడ అని చెప్పి అప్పుడు ఎత్తడం మొదలు పెట్టాడు. ఆయన మహాత్ములా ఉన్నాడు, దివ్య దృష్టి ఉంది, ముందే భవిష్యత్తుని చూడగలుగుతున్నాడు అదే. సో అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ మనిషి ఎప్పుడైతే తప్పు జరుగుతుందని అనుకోవడం, అప్పటి వరకు మనం చెప్పింది ఆయన తీసుకోడు కొందరు. అంచేత మనం కరెక్షన్ ఎవరినైనా చెయ్యాలనుకున్నప్పుడు ముందు ఆ మనిషి తనకు ఎక్కడో తప్పు జరుగుతుంది, ఏం జరుగుతుంది తెలియలేదు అన్న దాంట్లో ఉన్నాడా లేదా అనేది మనం గుర్తించాలి. మనిషిని తప్పు చేయడం లేదు అనుకున్నప్పుడు మనం చెప్తే మొగమాట కొద్దీ ఏం అనకపోవచ్చు, కానీ ఫాలో అవ్వడం, ఆ తప్పు జరిగి ఏదో తనకి దెబ్బ తగిలే వరకు ఫాలో. అంచేత మనం ప్రతి ఒక్కరికి కరెక్షన్ చేయడానికి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆల్రెడీ ఏదో తప్పు జరుగుతుందన్న భావనలో ఉన్నవాడికి మనం చెప్తే వెంటనే వెట్టగాటగా తీసుకుంటాం. అది ఫస్ట్ రిక్వైర్మెంట్, మనం కరెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ అది చూసుకోవాలి. రెండోది ఆ మనిషి, ఎందుకంటే ఇక్కడ ఇది ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది మనకి దీంట్లో, వేదవ్యాసుడు లేమంట్ అవుతున్నాడు, ఏదో తేడా, నేను ఎంత రాశాను కానీ నాకు ఎందుకో మనసు సంతృప్తి లేదు, ఏదో అవుతుంది, ఎందుకు ఇలాగ అవుతుంది, ఎందుకు నేను సంతృప్తిగా లేను, ఇంత రాసిన తర్వాత కూడా ఇంత రచన చేసినాను, ఆ ఆ ఫీలింగ్ లో ఉన్నాడు. అందుకని నారదముని వెళ్ళిన తర్వాత ఆయన వెల్కమ్ చేశాడు. తర్వాత రెండో రిక్వైర్మెంట్ ఏంటంటే, మనం ఎప్పుడైనా కరెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మనలో మన యొక్క ఎక్స్పర్టీస్ ని యాక్సెప్ట్ చేయాలి. ఈయన దీంట్లో ఎక్స్పర్ట్, అది మనకి ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో మనకు వస్తుంది. 5వ అధ్యాయంలో 5-6 శ్లోకాల్లో వస్తుంది చూడండి. వ్యాసదేవుడు నారదముని కోసం ఏమనుకుంటున్నాడు చూడండి. వ్యాస ఉవాచ అస్తేవ మే సర్వమిదం త్వయోక్తం తదాపి నాత్మ పరితుష్యతే మే తన్మూలం అవ్యక్త మగాధ బోధం పృచ్ఛామహే త్వాత్మ భవాత్మ భూతం
వ్యాసాలు మీరు నా గురించి పలికిన దాని నిక్కముగా ఉంది అయినప్పుడు నేను సంతృప్తి కలగలేదు. ఇక్కడ ఆత్మభౌడుగు బ్రహ్మదేవుని తనడానికి కారణంగా మీరు అపరిమిత జ్ఞానవంతులై ఉన్నారు కనుకనే నా అసంతృప్తికి మూల కారణం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే వేదవ్యాసుడు నారదుని యొక్క ఎక్స్పర్టీస్ ని గుర్తించాడు. ఆయన ఎక్స్పర్ట్, ఆయన నాకు సజెషన్ ఇవ్వగలడు అన్నది. అంటే ఇవి కంటిన్యూస్ అండి. ఇవి ఉన్నప్పుడు మనం ఏంటంటే మనం చెప్పిన పటాపట పనులు అవుతాయి, కాకపోతే తర్వాత ఎప్పుడో నేర్చుకుంటారు. అంచేత ఆయన అది ఎక్స్పర్ట్ అది ఆశిస్తున్నాడు కాబట్టి. రెండోది అటువంటి వాడికి ఇచ్చినప్పుడు మన ఫీడ్బ్యాక్ మన కరెక్షన్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మూడో రిక్వైర్మెంట్, ఆయన మన నుంచి అంటే ఇది 5-6లో కూడా చెప్తారు. హే ప్రభు, మీరు భౌతిక జగత్ సృష్టిలో కారకుడును ఆధ్యాత్మిక పోషకుడును త్రిగుణ పరుడును పరపురుషుడు మీరు భక్తి ప్రభుత్వం అత్యంతరు తత్కారణంగా ముఖ్యమైన ప్రతి విషయం మీరు ఎరుగుదురు. అంటే ఈయన ఈ 5-6 శ్లోకాల్లో వేదవ్యాసుడు నారదుడి యొక్క ఎక్స్పర్టీస్ ని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, మన ఎదుటి మనిషి మన దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి, అప్పుడు అది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అదే నెక్స్ట్ శ్లోకాలు 7వ శ్లోకంలో నారదమని చెప్తాడు, వేదవ్యాసుడు చెప్తాడు. సూర్యుని వలె మీరు ముల్లోకములలో ఎచ్చటినైనను సంచరించగలరు, వాయురీతి ప్రతి వారి అంతరమునందు ప్రవేశించగలరు. ఈ విధంగా మీరు సర్వవ్యాపైన పరమాత్మతో సమానమై ఉన్నారు కనుకనే ధర్మానుష్ఠానములను వ్రతములను కూడి బ్రహ్మమునందు మగ్నుడినై ఉన్నప్పటికీ నా యందు గోచరించు లోపమును దయతో అన్వేషింపుడు. అంటే మీరు నేను ఎక్స్పర్ట్నే, బ్రహ్మమునందు నిమగ్నుడై ఉన్నాను, అవన్నీ వ్రతాలు ధర్మానుష్ఠానంలో వ్రతాలు ఇవన్నీ ఆచరించేవాడిని, అయినప్పటికీ కూడా నాలో ఉన్న లోపాన్ని మీరు అన్వేషించండి అంటే మన దగ్గర హెల్ప్ అడుగుతున్నాడు. ఈ మూడు ఎప్పుడైతే ఉంటాయో అటువంటి వాడికి మనం ఎటువంటి కరెక్షన్ ఇచ్చినా ఆయన యాక్సెప్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటి, ఆ మనిషి తన ఏదైతే తప్పు జరుగుతుంది అన్నది గ్రహించాలి. రెండోది మనం ఎక్స్పర్ట్, మనం ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నామని ఆయన నమ్మాలి. మూడోది ఆయన మన దగ్గర నుంచే తీసుకోవడానికి ఆయన సంసిద్ధమై ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఎటువంటి ఫీడ్బ్యాక్, ఎటువంటి కరెక్టివ్ మెథడ్ కరెక్షన్స్ చెప్పినా ఆయన యాక్సెప్ట్ చేసేస్తారు. ఈ మూడిట్లో ఏది లేనప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పిందంతా మీరు పాటించాలి, అప్పుడు ఆయన కన్విన్స్ అవుతాడు. ఈ మూడు ఉన్నప్పుడు కూడా ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను చర్చించిపోయేదంతా ఓకే, ఆయన రెడీగా ఉన్నాడు తీసుకోవడానికి ఫీడ్బ్యాక్ లేదా కరెక్ట్ చేస్తే వినడానికి రెడీగా ఉన్నాడు. మనం ఎలాగ ఇవ్వాలి, ఎలా కరెక్ట్ చేయాలి, అది ఈ మూడు క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పుడు ఇచ్చినా పర్వాలేదు, లేకపోయినా సరే ఇవ్వచ్చు. బెస్ట్ వే టు కరెక్షన్ అది నారదముని ఇప్పుడు చూపించింది. దాంట్లో ఫస్ట్ ఏంటి, మనం ఎప్పుడైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు మన పని మన బిజినెస్ మొదలు పెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళ తాలూకా కష్ట సుఖాలు అడగడం. అదే నారదముని 2వ శ్లోకంలో చేశాడు. పరాశరు తనుడైన వేదవ్యాసుని బోధించు నారదుడు ప్రశ్నించను, దేహమును మనసును ఆత్మానుభవం సక్షంగా భావించడం ద్వారా నీవు సంతృప్తి చెందుంటివా? అంటే అట్లా అర్థం సంతోషంగా ఉన్నావా లేదా? యోగక్షేమాలు అడుగుతూ అందులో అంటే యోగక్షేమం ఎలా ఉన్నా అన్ని బాగున్నాయని చెప్తూ తను ఫాల్ట్ ఏదైతే అనుకుంటే దాన్ని కూడా చేసి దానివల్ల కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే అది తప్పు చేసేవా నన్ను పిక్చర్కి ఇవ్వకుండా. ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా చూడు జాబ్ వదిలేశారు అనుకోండి, జాబ్ వదిలేడు మంచిది కాదని మీరు చెప్పాలనుకుంటున్నాను.
నువ్వు జాబ్ రిజైన్ చేస్తారంట, ఓకేనా, అంత బాగానే ఉందా అంటే అలా అడగడంలో ఏంటంటే నువ్వు జాబ్ వదిలేయడం కొద్దిగా నాకు కన్సర్న్, నాకేదో అనిపిస్తుంది అన్న ఒక మనం ఖచ్చితంగా చేస్తున్నాం, కానీ అలాగని చెప్పి అన్ని నిందించడం లేదు. సో ఈ విధంగా నారదముని కుశల ప్రశ్నలు వేస్తూ ఆయన తప్పు చేసా, ఇలా తప్పు చేసా, తప్పు అని చెప్పకుండా ఇలా చేసేవాడు కదా, దానివల్ల హ్యాపీగానే ఉన్నా కదా, హ్యాపీనా అని. సో ఆ విధంగా మన ఫస్ట్ కుశల ప్రశ్నలు అయ్యాం. తర్వాత ఏం చేశాడు నారదముని, ప్రేజ్ అంటే ఆయన యొక్క గొప్పతనం చెప్పాడు. ఏమని, నీ విచారణలు పూర్ణములైనటివి, నీ అధ్యయములు కూడా సుసంపన్నములైనటివి, సర్వ వేద కర్మలను విపులముగా వర్ణించినట్టు మహాభారతం నీ రచన నిశ్చయంగా ఘనమైనది, మహా అద్భుతమైనది అని చెప్పి ఆయన చేసిన అచీవ్మెంట్స్ అన్నింటినీ ఆయన పొగుడుతున్నాడు. ఎప్పుడైతే సరే మనం కరెక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఇవ్వాలనుకుంటా సరే మనం వెంటనే దళ చేయకూడదు. మీరు చెప్పింది బాగుంది, నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన, ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి నేను జన్మాష్టమి చెప్పాను కదా, ఆ సాయం ఇచ్చాను, సూపర్ చేసి సంథింగ్ మనం పాజిటివ్ చెప్పాలి. ఎప్పుడైనా సరే ఎవరైతే మనలో ఉన్న టాలెంట్ గుర్తిస్తారో వాడిని వినడానికే మనుషులు కుతూహలం చూపిస్తారు. ఎదురు వ్యక్తిలో ఉన్న టాలెంట్ మనం గుర్తించకపోతే ఆ మనిషి ఎప్పుడు కూడా మనం కూడా గుర్తించు, మనం కూడా వినాలనుకోడు. అందుకనే నారదుడు ఏం చేస్తున్నాడు, వేదవ్యాసుని పొగుడుతున్నాడు, నువ్వు చేసిన గొప్ప కార్యాలు కొన్ని. ఆ మహాభారతం ఉంది, మహాద్భుతం ఈ రచన. ఈ విధంగా అంచేత మనం ఫస్ట్ చేయాల్సినవి వాళ్ళ ప్రశ్నలు అడగాలి. రెండోది మనం తప్పు అనుకుంటున్నప్పుడు ఆ తప్పు ద్వారా ఆయన హ్యాపీగా ఉన్నారు లేదా నాకు అంత తప్పు జాబ్ ఎందుకు మానేసి, జాబ్ మానేసి అంటే అలాగైతే ఎలా చేసావు మనం అనుకోవాలి. లేదా జాబ్ వదిలేసావు బాగా హ్యాపీగా ఉన్నారు కదా, పర్వాలేదు. అంటే దాంట్లో కొంచెం సందేహాత్మకంగా ఉంది, బాగున్నావా అని కూడా క్వశ్చన్ కూడా రెండు. దాని తర్వాత మనం ఆయన దగ్గర గొప్పతనాన్ని మనం ఆయన యొక్క గొప్ప అచీవ్మెంట్స్ మనం రికగ్నైజ్ చేయాలి. నువ్వు జాబ్ లో బెస్ట్ అవార్డు తెచ్చుకున్నావు, నువ్వు చాలా గొప్ప నువ్వు అసలు నువ్వు ఏం చేసినా పెర్ఫెక్ట్ గా చేస్తావు, అలా విధంగా సరిగా మనం ఆయన్ని ప్రేజ్ చేసి ఆయనలో ఉన్న ఆయన యొక్క అచీవ్మెంట్స్ మనం గుర్తించాలి, క్వాలిటీస్ కాదు, ఆయన అచీవ్మెంట్స్. అది తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్ రాస్తాం. తర్వాత అడుగుతున్నాడు 4వ శ్లోకంలో నారదుడు నిరాకార బ్రహ్మతత్వం కూర్చి తత్సంబంధ జ్ఞానం కూర్చొని విపులంగా వర్ణిస్తుంది. ఓ ప్రభు, ఇంత కావించినప్పటికీ కృతార్థుడు కావనట్లుగా నీవెందుకు నిరాశ చెందుతున్నావు. చూసారు ఇక్కడ నారదుడు ఎంత తెలివైనడో, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు గ్రేట్, నువ్వు పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేసావు, ఆయన ఎందుకు నాకు మరి నువ్వేం చేసినా అంటే ఆ అచీవ్మెంట్ రికగ్నైజ్ చేయలేదు, నువ్వేం చేసినా పర్ఫెక్ట్ చేస్తావు, చేసిన ఆలోచన చేస్తావు, కానీ నాకు ఎందుకో నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపించడం లేదు. అవునా, అలాగే ఉందా నీకు? చూడండి, మనిషిని ఎప్పుడైతే మనం ఆ మనిషిలో ఉన్న గుడ్ అచీవ్మెంట్స్ మనం రికగ్నైజ్ చేస్తామో, దాన్ని మనం పొగుడుతామో, ఏమవుతుంది, మనం ఆయన అహంకారాన్ని మనం సాటిస్ఫై చేస్తాం. అహంకారాన్ని ఎప్పుడైతే మనం హట్ చేస్తామో మనిషి రివెంజ్కి వెళ్ళిపోతాడు, మనం పడదు, మనం వినాలనుకోడు, సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది, అన్ని క్లోజ్ చేసి ఎప్పుడైతే మనం
ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని గొప్పను పొగుడుతుంటామో అప్పుడు ఆయన అన్ని ఇంద్రియాలను ఓపెన్ చేసి పెడతారు మనం. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా అహంకారం తృప్తి చెందుతుంది. సో అన్ని ఇంద్రియాలను ఓపెన్ చేస్తాడు. చెవులు ఓపెన్ చేసి వింటాడు, కళ్ళుతో అప్పటి కళ్ళు చూడు మనల్ని చూస్తుంటాడు, నోటితో మనకు వస్తుంది. అన్ని రకాల అన్ని ఇంద్రియాలని ఓపెన్ చేసి మనకు మన దగ్గర పెడతారు. దాంతో ఆయన మనసులో ఉన్నది ఆయన హ్యాపీగా లేడంటే మన ఇంట్రెస్ట్ చేసి గుర్తించాం. ఏం మనిషి అండి అసలు, ఇలా ఉంటాడు ఎప్పుడు చూడలేదు. నన్ను గుర్తించాడు, నా తాలూకా నా మనసు కూడా చదివేశాడు. ఫుల్ ఫ్లాట్ అయిపోతాం, ఓపెన్ అప్ అయిపోతాం. ఇంత చేసిన తర్వాత ఆయన నాలా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు నన్ను. ఆ, అంటే నేను ఇన్ని చేశాను, అన్ని మర్చిపోయారు, ఈ ఒక్క తప్పుకు మాత్రం నన్ను పట్టుకు చేస్తున్నారు. మనిషి అలాంటి ఏం చేస్తాడు, ఎవరు చెప్పుకోడు. ఎప్పుడైతే ఫాల్ట్ మాట్లాడకుండా నువ్వు అది చేసావు, ఇది చేసావు, ఇలా చేసావు, ఏం చేసావు, నువ్వు కాబట్టి చేసావు, ఇంకెవరు చేయలేడు అన్నప్పుడు ఏంటంటే ఆ మొత్తం అన్ని వానికి అప్పచెప్పేస్తాడు అన్నమాట, ఒక్కొక్క ఇంద్రియం. అప్పుడు అన్ని చేసిన తర్వాత కూడా ఎందుకు నువ్వు హ్యాపీగా అనిపించలేదు, ఏం ప్రాబ్లమా అనగానే కన్సర్న్, అది ఈ మనిషి నన్ను పొగుడుతున్నాడు, నా కోసం ఆలోచిస్తున్నాడు అని చెప్పి వెంటనే ఆయన ఓపెన్ అప్. అదే చేశాడు. అది చేయగానే వేదవ్యాసుడు ఇవన్నీ చెప్పేశాడు. వేదవ్యాసు వెంటనే ఏం చెప్పాడు, ఇందా మనం చెప్పుకున్నవి ఆయన తాలూకా. వెంటనే ఏదంటాడు, ఇప్పుడు ఎవరైనా మనం అలా అన్నామండి, అంకుల్ మీరేనండి నన్ను అర్థం చేస్తున్నారు, ఎవరు అర్థం చేసుకోలేదు, వెంటనే వచ్చేస్తాడు. సో అదే విధంగా వేదవ్యాసుడు కూడా పొగుడుతున్నాడు, మీరు బ్రహ్మదేవుని తనయుడు కారణంగా మీరు అభిజ్ఞ జ్ఞానవంతులై ఉన్నారు కనుకనే మీరు అసంతృప్తి మూల కారణం గురించి మిమ్మల్ని అడగాలనుకున్నాను. మీరు నన్ను అర్థం చేసి కాబట్టి నేను మీకే చెప్పాలనుకుంటున్నాను. వెంటనే వచ్చేస్తాడు లైన్లో, ఏం చేయాలి అంటే అది ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించకుండా ఆయన పనికిమాలినాడు అన్నట్టుగా ముద్ర వేసి, పనికిమాలినాడు కాబట్టి నేను చెప్పింది వినాలన్నట్టుగా ఉంటే అది ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడు మనం ఆ విధంగా కరెక్షన్ చేయకూడదు. వాళ్ళు మనల్ని ఏం అనలేక వినొచ్చేమో, అది ఫాలో అవ్వం. సంచేత మనం వాళ్ళ నుంచి రావాలి. అలా చెప్పగానే వేదవ్యాసులు అంటాడు చెప్పేశాడు, బాబు మీరు గొప్ప వాళ్ళు, మీకు అన్ని తెలుసు, అంతే మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నాను. చూడు ఓపెన్ అప్ అయిపోయాడు, ఎంత ఓపెన్ అప్ అయిపోయాడు, ఎంత సరెండర్ అయిపోయాడు. ఈ విధంగా ఆయన తన ఫాల్ట్ నొప్పుకుంటున్నాడు, అంటే అసంతృప్తిగా లేని, నేను సంతృప్తిగా లేనన్న విషయాన్ని ఒప్పుకుంటున్నాడు. నారదుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాడు. నారదుని నుంచే సజెషన్ తీసుకోవడం, ఎందుకంటే ఆయన పూర్తి నమ్మకం వచ్చింది, నన్ను అర్థం చేసుకున్నట్టు ఈయన ఒక్కడే. ఈయనే నా గొప్పతనాన్ని గుర్తించాడు, ఈయనే నన్ను అర్థం చేసుకున్నాడు. నేను ఎన్ని చేసాను, మిగతా వాళ్ళందరూ నేను ఇన్ని చేశాను అన్ని మర్చిపోయారు, ఇది ఒక్క తప్పుకి మాత్రం నన్ను పట్టుకుని చండాడుతున్నారు. అందులో ఆ తిట్టడం వెనకాతల వాళ్ళ ప్రేమ, వాళ్ళ కన్సర్న్ ఉన్నా సరే అది తీసుకోలేడు, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ బాగాలేదు. మంచిగా అది ఎప్పుడైతే మనం ఇలా మొదలు పెడతామో వెంటనే అర్థం చేసిన ఈయన సజెషన్ బెస్ట్ సజెషన్ ఉంటుంది, ఈయన అయితే తీసుకోవాలి అన్న దానికి వచ్చేస్తారు. మనకు కావాల్సిన అదే, అప్పుడు ఎప్పుడైతే వచ్చేసాడో అప్పుడు మన క్లాస్ మొదలు పెట్టచ్చు. అప్పుడు నారదముని ఏం చేశాడు, ఈ నారదముని పలికాను, ఉదాత్తములను అమలములను అయిన శ్రీకృష్ణ భగవాన్ వైభవంలో నీవు వాస్తవంగా కీర్తించలేదు. భగవాన్ని దివ్యేంద్రియమును సంపూర్ణ సంతృప్త పరపజాలన్నటువంటి తత్వం నిరార్థకమైనదిగా భావించబడును. ఏం చెప్పాడు, నువ్వు
నువ్వు సంతృప్తిగా ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు సంతృప్తి లేకపోవడం కారణం ఏంటంటే ఇదేమో అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అని ఒక హింట్ ఇచ్చాడు. హింట్ ఇవ్వాలి, జస్ట్ ఇదే అని చెప్పడం లేదు. చూడండి, భగవద్గీతలో కూడా కృష్ణుడికి తెలుసు అర్జునుడి తాలూకా ఫాల్ట్ ఏంటి. అర్జున్ టూ మచ్ అటాచ్ టు హిజ్ రిలేషన్షిప్ కదా. అంచేత ఆయన ఇదంతా మాయా, ఇదేంటిది ఆడుంటాడా నువ్వు ఉంటావా చచ్చాక ఎవరు రిలేషను అంటే అలా చెప్పలేదు. అలా చెప్పుంటే అర్జునుడు వేరే విధంగా తీసుకున్నాడు. కృష్ణుడు రాతి గుండె, ఆయనకి ఇవన్నీ లేవు. అంటే అలాంటి వాడికి చెప్పే మాట నేను ఎందుకు వినాలి అన్నట్టుగా రివర్స్ అయిపోయింది. ఫిలాసఫీ చెప్పాడు, అవి చెప్పాడు, అన్ని అర్థం చేసుకున్నాక లాస్ట్ లో ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది చెప్పాను, నువ్వేం చేయాలంటే చెయ్యి. దానికి అర్జునుడు నువ్వు ఏదో చెప్తే అలా చేస్తాను చెప్పి చెప్పేశాను. సో భగవంతుడు కూడా ఎక్కడ మనల్ని బలవంతం చేయడు, ఇలా చేయాలి అలా చేయాలి. అంచేత మనం కూడా మనం ఎప్పుడైనా కరెక్షన్ ఇచ్చినప్పుడు ఇదే కరెక్ట్, ఇలాగే చెయ్యాలి, నాలాగా నేను చెప్పింది కరెక్ట్, అదే వేదం అన్న సౌండ్, ఆ విధమైన ఫీలింగ్ ఎక్కడ ఇవ్వకూడదు. ఆ ఫీలింగ్ ఇచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఈయన కూడా అంటాడేనా అన్న మళ్ళీ ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతుంటాడు. వీడు కూడా నా మీద పెత్తనం చెలాయించడానికి వచ్చింటున్నాడు అన్న ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ నెగిటివ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతారు. అంచేత మనం ఎప్పుడు కూడా కరెక్షన్ ఇచ్చినప్పుడు ఏనాడు కూడా మనం అఫర్మేటివ్ గా చెప్పుకోవాలి. అంటే ఇది నేను చెప్పింది రైట్, నేను చెప్పింది కరెక్ట్, ఇదే తప్పు 100%, నువ్వు ఈ తప్పు చేసావు ఇందే ఉన్నాయి ఎప్పుడు కూడా. దానివల్ల రిస్క్ ఏంటంటే ఒకసారి మనం కూడా తప్పవచ్చు తెలుసు. మనం తప్పేమనుకోండి, ఎందుకు అనుకుని బల్లబొద్దు చెప్పినందుకు ఆ తప్పే తెలిసింది అనుకోండి, మళ్ళీ జీవితంలో మన దగ్గర ఇప్పుడు రాడు. మన మాట ఎప్పుడు సీరియస్ తీసుకోవడం. అలాగే అఫర్మేటివ్ గా లేదనుకోండి, అంటే ఇదే అని చెప్పి ఖచ్చితంగా ఒక్కానికి చెప్పలేదు అనుకోండి, తప్పు అయినా సరే ప్రయత్నం అయితే చేశాడు, నన్ను అర్థం చేసుకుంటాడు ఈయన అని చెప్పి మళ్ళీ వస్తుంటారు. అంచేది ఎక్కడ కూడా మనం వేయకూడదు. అందుకని ఇక్కడ ఈ తత్వం నువ్వు వర్ణించలేదు, కీర్తించలేదని నా ఉద్దేశం. కదా, భగవాన్ని దివ్యేంద్రియమును సంతృప్తి పరచడం తత్వం నిరంతరమైన భావించబడను. అలా చేయకపోతే బాగోదని అందరూ అంటారు, అలా భావిస్తారని నాకు తెలిసినంత అలా భావిస్తారు అనుకుంటున్నాను. ఇంకా కన్ఫర్మ్ గా ఏం చెప్పలేదు. ఆ తర్వాత ఏం చెప్పాడు, ధర్మాది చతుర్విధ పురుషార్థము నీవు విశదముగా వర్ణించినను దేవదేవుని వాసుదేవుని మహిమలు మాత్రమే సమగ్రంగా వర్ణించలేదు. నువ్వు ఈ అంటే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఆయన, ఆయన చేసిన పనిలో గొప్ప పెట్టి షార్ట్ కమింగ్స్ ఏంటి అన్నది చెప్తున్నాడు. చూడండి, తప్పు ఒకటే చెప్పడం లేదు, తప్పుతో పాటు ఆయన దాంట్లో గొప్పతనం కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ధర్మాది చతుర్విధ పురుష ఫల పురుషార్థంలో నీవు విస్తరంగా వర్ణించాను. అంటే పురుషార్థాల కోసం చాలా చక్కగా వర్ణించావు, అంటే దాంట్లో గొప్పతనం పాజిటివ్ పాయింట్ చెప్తున్నాడు. మరి ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తి యొక్క టాలెంట్ మనం మర్చిపోకూడదు. ఎదురు యొక్క టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తూనే మనం ఆయన్ని భేటీ చేస్తున్నాం, మనకు సబ్మిట్ చేసుకోవాలి. ఆ టాలెంట్ గుర్తించకుండా ఓన్లీ ఫాల్ట్ 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 ఈ ఫాల్ట్ చెప్తుంటే వాడు అలా ఫీల్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు. ఈ చెప్పింది వినకూడదు ఏదే అన్నట్టుగా మొండికి బొడ్డి తేలిపోతాడు.
అంటే ఇక్కడ నారదముని వేదవ్యాసుని ఫాల్ట్ అని చెప్తున్నాడు, కానీ చెప్పడానికి ముందు ఆయన యొక్క గొప్పతనం కూడా చెప్తున్నాడు. నువ్వు పురుషార్థం చాలా చక్కగా వర్ణించావు, సూపర్. దానికోసం చాలా మంచి నాలుగు సంపూర్ణంగా ఫుల్ గా డీటెయిల్ గా వర్ణించావు. కానీ ఇది చేయడం మంచిది, దీన్ని చేయలేదు. అంచేత నీ అంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఈ నెగిటివ్ వల్ల నువ్వు అది తప్పేమో అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది, నాకు చెప్తాను. ఎందుకు తర్వాత మరి అంత పాజిటివ్ ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఒక్కదాన్ని ఎందుకు ఈయన అంత పట్టుకుంటున్నాడు? నేను 80% ఎందుకు చేశాను, 20% దీన్ని చేశాను, ఈ 20% దానికి ఇంత అంత పట్టుకుని ఆ 80% వేస్ట్ అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నాడు అని అన్న ప్రశ్న ఆయనకు వస్తుంది. అందుకే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నెక్స్ట్ వరకు. సమస్త విశ్వమును పవిత్రము చేయగల శ్రీకృష్ణ భగవాన్ యశస్సును కీర్తించినటువంటి వచనములు మహాత్ములైన వారిచే వాయుస తీర్థంగా పరిగణింపబడును. అంటే కృష్ణుని వర్ణించింది ఇదంతా వ్యర్థం, వాయుస తీర్థం, కాకుల తీర్థంగా పరిగణిస్తారు. అది పరమాంశులైన వారు దివ్యధామం వసించేవారు అట్టి వాయు తీర్థంలో రమింపబడరు, అటువంటి దాన్ని వారు రక్షించలేరు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నువ్వు 80% బాగానే చేస్తావు, ఈ 20% తప్పు వల్ల ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా నేను అంగీకరించరు. అంటే నీ వర్క్ నీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు. సరే ఏ విధంగా చెప్తున్నాడు, నీలో 80% నువ్వు చేసిన 80% బాగానే ఉంది వర్క్. నువ్వు అంత పని చేయడానికి ఇంత 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 వారం రోజులు 5 రోజులు స్పెండ్ చేసావు, 2 రోజులు స్పెండ్ చేసావు. దీనివల్ల నీకేమి నీ బాస్ ఒప్పుకోడు, ఎందుకంటే బాస్ కావాల్సిందే రిజల్ట్. ఇది లేనిది అది అంత చేసినా సరే దాని మీద అదంతా చదివావు, కానీ ఇది చదవనప్పుడు సంథింగ్ అలాగా. అంటే నువ్వు చదవనప్పుడు మీ బాస్ కావాల్సింది ఇదే, బాస్ నీ మీద క్వశ్చన్ అడుగుతాడు, నీకు ఇది వచ్చిందని చూడడానికి. అదంతా బేసిక్స్ కావాలి, బేసిక్స్ నీ అండర్స్టాండింగ్ కోసం బేసిక్స్ కావాలి, కానీ ఆయన కావాల్సింది వర్క్. సో ఈ విధంగా అంచేత నువ్వు దాన్ని చదివా, బేసిక్స్ కూడా కావాలి నీకు. బేసిక్ స్ట్రాంగ్ చేసుకుంటే చాలా గొప్పదే, కానీ దాంట్లో ఎక్కువ టైం చేసి నువ్వు దీన్ని తప్పు వల్ల నువ్వు నీ ప్రాజెక్ట్ మీట్ అవ్వలేకపోయావు. అది నా ప్రాబ్లం, అది నీ ప్రాబ్లం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ మేనేజర్కి కావాల్సింది ఎండ్ రిజల్ట్ ఇవ్వలేకపోయావు. ఈ విధంగా వేదవ్యాసుడు యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తూ ఆ చేయడంలోని ఫాల్ట్ కూడా ఆయన రెడ్ మార్క్ చక్కగా మార్క్ చేసుకుంటూ వస్తున్నాం. నార్మల్ ఎంత ఇంటెలిజెంట్ గా ఇస్తున్నాడు చూడండి ఫీడ్బ్యాక్. దాని తర్వాత ఏమన్నాడు, ఇప్పుడు మనకి ఒక ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనం, ఆ యాక్టివిటీలో ఉన్న ప్లస్ పాయింట్ చెప్తూ నెగిటివ్ పాయింట్ చెప్తాం. ఆ నెగిటివ్ పాయింట్ ఎందుకు నెగిటివ్, అది దాన్ని ఎందుకు పట్టుకున్నాను మిగతా వాటికంటే, ఇంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఆ నెగిటివ్ పాయింట్ ఎందుకు పట్టుకున్నాను అంటే దానికి కారణం చెప్పాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు, యాక్సెప్ట్ చేయరు అని. తర్వాత అది అయిన తర్వాత ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయకూరు, ఎందుకు అటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఫాల్ట్ రెక్టిఫై చేస్తే, ఆ ఫాల్ట్ కానీ అవాయిడ్ చేస్తే అది ఇంకెంత ఇంకెంత గొప్పదవుద్దో అన్నది విషయం చెప్పాలి. చూడండి, మనం ఫాల్ట్ చెప్పేసాం, ఇంకా ఆయన కన్విన్స్ అవ్వడు ఎదుటోడు. అరే నేను ఇంత పాజిటివ్ ఉంటే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఎందుకు పట్టుకుని అదే నాకు కారణం అని చెప్తున్నాడు అని. అప్పుడు ఏం చేస్తున్నాడు నారదుని, ఆ నెగిటివ్ పాయింట్ కానీ అడ్రస్ చేస్తే అది ఎంత గొప్పదవుద్దో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే చెప్పాడు. అది అట్లుండగా అనంతరం శ్రీకృష్ణ భగవాన్ నామ యశో రూప లీలాదులు దివ్య వర్ణనలతో నిండిన వాజ్మయము విభిన్న రచన ఉన్నది. ఏం చెప్తున్నాడు, విభిన్న రచన, నీ వర్కే డిఫరెంట్ అయిపోతుంది ఎప్పుడైతే విని రాస్తావు.
ఈ లీలలన్నీ అంటే నువ్వు ఎప్పుడైతే ఈ కరెక్షన్ కానీ నువ్వు చేస్తే నువ్వు డిఫరెంట్ మనిషి అయిపోతావు. డిఫరెంట్ గా ఎప్రోచ్ చేయని వాడు అవుతావు. దివ్య వాగ్భరితమై ఉండి పెడమార్గం బట్టి నీ ప్రపంచానికి పాప జీవనం విప్లవాత్మ మార్పులు గొనవచ్చుటకే ఉద్దేశం అటువంటి దివ్య వాగ్మయం చక్కగా రెప్పబడుకున్నాను. సాధువులైన పుణ్యాత్మలతో శ్రవణ కీర్తనం చేయబడి ప్రీతితో గ్రహించబడినావు. ఇప్పుడు నువ్వు అది కానీ ఈ అడ్రస్ ఈ ఫాల్ట్ నువ్వు అడ్రస్ చేస్తే నువ్వు పెర్ఫెక్ట్ గా అడ్రస్ చేయకపోయినా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేశాడు, శభాష్ అటెంప్ట్ చేశాడు, గ్రేట్, అందరూ అప్రిషియేట్ చేస్తారు. అది నీ నా పాయింట్. అంటే ఏంటి, మళ్ళీ అక్కడ కూడా ఆయనకి పాజిటివ్ గానే ఇస్తున్నాం. నీ ఎసెస్ ఇంకా పెరుగుతుంది, నీ గ్రేట్నెస్ ఇంకా నువ్వు చూపించుకోగలుగుతావు. మనం చూడండి, ఎప్పుడు కూడా మనం చెప్తుంది అదే, కానీ చెప్పడం వెళ్ళగానే మనం తెలుసుకోవాలి. చెప్పడం అలాగే ఏది పిచ్చి పని చేసారు, తిక్కగా రాసావు చెప్తారు, అలా రాస్తారు ఎవరైనా, పనికి మందంతా రాసావు అలా చెప్పి అది కూడా చెప్పచ్చు. అదే 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 చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు పనికి రాందంతా రాసావు, పనికి వచ్చింది వదిలేసావు. అదే దాన్ని ఏం చెప్తున్నాడు, నువ్వు బాగా రాసావు దీన్ని, కానీ దీన్ని మాత్రం ఇంతే చంద్ర రాసావు. చూడండి, రెండు ఒకటే అర్థం. పనికి మందంతా రాసావు, పనికి వచ్చింది వదిలేసావు. అదే డైలాగ్ ని నారదుడు ఏం చెప్తున్నాడు, దీన్ని ఇంత బాగా రాసావే, దీన్ని ఇంత తక్కువ రాసావు, దీన్ని వదిలేసావు, ఇలా తక్కువ ఇంత రాసావు నువ్వు. ఇదే మెయిన్, దీన్నే ఇలాంటి వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. దీన్ని నువ్వు అలాగా అంటే సింపుల్ గా అంటే ఒక డైలాగ్ మనం వాడే డైలాగులనే నారదుని ఎంతో పాలిష్డ్ రిఫైన్డ్ వేలో చెప్తున్నాడు. దానివల్ల ఆల్రెడీ ఆయన ఎప్పుడైతే టాలెంట్ ని గుర్తించాడో, ఆయన అచీవ్మెంట్ గుర్తించాడో, అవయవాలన్నీ ఆయన ఓపెన్ చేసి పెట్టి కూర్చున్నాడు. సో చెప్పింది ప్రతిదీ లోపలికి వెళ్ళిపోతుంటాడు. దాని మీద మధ్య మధ్యలో మనం నువ్వు ఇంత చేసావు, అబ్బా ఇలా చేసావు, అలా చేసావు, దీనివల్ల నీకు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇది రచిస్తే ప్రతిదీ తప్పు అయినా సరే, తప్పుగా ఉన్నా సరే, అంతే అంత పెర్ఫెక్ట్ గా లేకపోయినా సరే జనాలు అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. అంటే నువ్వు ఈ ఫాల్ట్ నువ్వు రెక్టిఫై చేయగలిగితే అప్పుడు పర్ఫెక్ట్ అవుతుందని చెప్పలేను, కానీ అయినా సరే జనాలు యాక్సెప్ట్ సరే ఈ ఈ ఫాల్ట్ అయితే అటెంప్ట్ చేశాడు, అడ్రస్ చేశాడు దీన్ని. ఓ గుడ్, తెలివైనడే అన్ని ఎప్రిషియేషన్ వస్తుంది నీకు. అంటే నువ్వు ఇంకొంచెం ఫర్దర్ మంచి ఇంకొంచెం ఫర్దర్ నీ గ్లోరిఫికేషన్, నీ యొక్క ఇది ఇంకా పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది. చూడు, ఆ విధంగా నారదుని ఎలా చక్కగా చెప్తున్నాను. అలాగే 12 దాంట్లో కూడా అదే, ఆత్మానుభవ జ్ఞానము సర్వ విధమైన భౌతిక భావనను విడివిడి ఉన్నాను, అచ్యుత భావ సన్మితము గానిచో ఏమాత్రమో శోభించబడదు. ఎందుకు నేను చెప్తున్నాను, దీన్ని చేస్తే వాళ్ళందరూ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నారంటే, నువ్వు ఇలా చేయడం వల్ల అదంతా ఉన్నప్పటికీ ఇది లేదు కాబట్టి ఎవరు జనాలు యాక్సెప్ట్ చేయరు. అంచేత భౌతిక భావన విడివిడి, ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక భావన నుంచి వేరు. అంచేత ఆ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి అచ్యుత భావ సమన్వితం కాకపోతే దాన్ని ఎవరు చేయరు. అంచేత నువ్వు ఇంత దీన్ని ఎలాబొరేట్ చేసావు, కానీ ఇది మెయిన్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి దీన్ని ఇంత చిన్న రాసావు. ఆ దాన్ని దీంతో సమన్వయం చేయకుండా అంటే మిక్స్ చేయకుండా రాస్తే జనాలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అట్టి ఏడ సాధారణంగా ఆది నుండి ప్రయాసం కలిగి పరిణామ శీలయ్యుడు కార్య కర్మలను శ్రీకృష్ణ భగవాన్ భక్తి సేవలు వినియోగించడంతో ఏమి ప్రయోజనం చేయకూడగలదు. అంటే నువ్వు ఇంత రాసావు, దాన్ని ఎంత బాగా రాసావు, కానీ దాన్ని దీంతో సమన్వయం చేయకపోవడం వల్ల అది వేరు ఇది వేరు అనుకుంటున్నారు. దాన్ని దీంతో సమన్వయం చేసుంటే అసలు నీ లిటరేచర్ సూపర్ ఉండేది, అది అందరూ యాక్సెప్ట్ చేస్తుండేవారు.
అంటే ఈ విధంగా ఫాల్ట్ చెప్తున్నాడు, చెప్తూ ఆ ఫాల్ట్ తను ఎందుకు ఫాల్ట్ అనుకుంటున్నాడు, ఆ ఫాల్ట్ అడ్రస్ చేస్తే జరగబోయేది ఏంటి అంటే చూడండి, మన ఒపీనియన్ ఎప్పుడైనా మనం చెప్పినప్పుడు మనం సపోర్ట్ కూడా ఇవ్వాలి. కొన్నిసార్లు ఏవో అని చెప్తాం, నేను చెప్తున్నానా చెయ్యి, అరే నేను చెప్తాను చెయ్యి, నీకు ఎందుకు అన్ని అంత ఆలోచిస్తాను, అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. మనం ఎందుకు చెప్తున్నాం, ఏ కారణం చేసి చెప్తున్నాం, ఏం ఆలోచించి చెప్తున్నాం, ఎందుకంటే అల్టిమేట్ గా మనం ఆయన జీవితంతో మనం ఆడుతున్నాం, ఆయన డెసిషన్ మార్చాలనుకుంటున్నాం. ఆయన కంప్లీట్ 100% రైట్ ఉంది, ఎందుకు మార్చుకోవాలి నేను అన్నది కన్విన్స్ చేయగలగాలి. ఏదో మనం వయసులో పెద్దవాళ్ళనో, లేదా ఎడ్యుకేషన్ లో పెద్దవాళ్ళనో, లేదా తెలివితేటలో గొప్ప వాళ్ళు ఉన్నాయని మాట్లాడిన ఎవరు పడితే అది మార్చుకోవాలని నేనేమంటే అక్కడ లేదు. అంచేది ఇక్కడ దాన్ని నారదముని చక్కగా చెప్తుంది. నువ్వు అంత రాసావు పురుషార్థాల కోసం, భగవత్ కోసం రాయలేదు. దాన్ని రాస్తుంటే నువ్వు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి ఇది లేకుండా ఆధ్యాత్మిక జ్ఞానానికి విలువ లేదు. అంటే దాని అంతటిని ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో కానీ ముడిపెట్టి ఉంటే, ముడి పెట్టకుండా నువ్వు రాసుకుంటే దాని ప్రయోజనం ఉండదే. అది ఆధ్యాత్మిక జ్ఞానం కింద రాదు కదా, రావడానికి ప్రయోజనం ఉండదే. అంచేత నేను అది ఫాల్ట్ అనుకుంటున్నాను, ఆ రాయకపోవడమే ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా తన యొక్క ఫాల్ట్ ఫైండింగ్ కి సపోర్టివ్ గా ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాడు. సో అంత తర్వాత ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఓకే నువ్వు బాగానే ఉంది, ఇప్పుడు నువ్వు దీన్ని అడ్రస్ చేయమని నన్ను అడుగుతున్నావు, అది ఉంటే నేను ముందే రాస్తుండేవాడుగా, ఆ మాత్రం తెలివితేటలు ఆ మాత్రం ఆలోచన వచ్చుంటే ముందే చేస్తుండేవాడిని. ఇప్పుడు ఇంత అయిపోయిన తర్వాత ఇంకేం చేయగలను నేను, ఇప్పుడు ఆల్రెడీ రాసేసాను అన్ని, ఇంకెందుకు నేనేం చేయగలను. అందుకని నారదుని తర్వాత ఏం చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. లేదు లేదు లేదు, నువ్వు అనుకోదలగా, ఇప్పుడు కూడా చేయగలవు. ఎందుకు, నీ దగ్గర ఓ వేదవ్యాస, నీ దృష్టి అమోఘమైనది, నీ యశస్సు నిష్కలంకమైనది, ధృవవ్రతుడైన నీవు సత్యవ్రతుడు కనుక జనుల బంధం భవబంధములు నీవు, భవబంధ ముక్తి కొరకు నీవు సమాధి మగ్నుడివై ఉరుక్రమడైన కృష్ణ భగవాన్ని దివ్యదేవి స్వర్ణం గావింపుము. ఎందుకు నువ్వు చేయగలనుకుంటున్నాను నేను, నీ ఇదే ఇది టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఇది ఉంది, అంజంది ఉంచదు. నువ్వు ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు చేయి, ఎలా చేయాలి కూడా చెప్తున్నాను. నువ్వు చేయి చాలాసార్లు అంటావు, ఇలా కాదు ఇలాగైతే బాగుండు, ఇలా చేయండి, ఏం చేస్తారో చేసి నాకు అది అలా కావాలి. ఆ మాత్రం తెలివితేటలు ఉంటే వాడు చేసి ఉండేవాడు, లేదు కాబట్టి అది చేయలేక మన దగ్గరికి వచ్చాడు. ఆలోచించండి, ఏదో చేసి అలా కావాలి నాకు, అది అలా కావాలి, ఆ పని అయిపోలేదు, అది వర్కౌట్ అవ్వదు చాలా. వాడు కాదు ఏం చేయాలి తెలియక మన దగ్గరకు వచ్చాడు, మనం ఏమో నువ్వు పని అయిపోవాలంటే అర్థం కొంచెం అంటే ఏమైంది, ఇలా చేశారు, చేశారు సార్, అలా అలా, ఆహా, మరి ఇలా చేసి చూడండి, అవదేమో సార్, ట్రై చేయండి సార్, ఓకే. మళ్ళీ అన్న వర్క్ చేస్తాడు. సో అదే విధంగా ఎందుకు అంటే, నీ ట్రై చేయండి అంటే అది నాతో అయ్యే పని కాదని వేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ట్రై చేశాడు కాబట్టి, ఇంత రాసేసాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రాయాలని నాకు కావాలి. ఇంకా నేను చేయలేదు సార్, నేను తల్లి అలసిపోయాడు, ఉదయం నుంచి ఇది చేస్తాను, గివప్ ఇచ్చేస్తాను. అందుకే దానికి ఏం చేస్తున్నాడు, నువ్వు గొప్పవాడు, నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు, మళ్ళీ కోరుతున్నారు, మళ్ళీ బూస్టింగ్ చేసి, నువ్వు ఇంత మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇలా చేస్తా ఉద్యమం, మెడిటేట్ చేయి అవుతుంది, నాకు అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నువ్వు ఇలా మెడిటేట్ చేస్తే. అప్పుడు కూడా కన్విన్స్ అవ్వడు, అవుతుందా నిజంగా, అవుతుంది అంటావా,
అన్న డౌట్ లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆడ కాన్ఫిడెన్స్ పోయింది, ఆల్రెడీ పోయింది కాబట్టి తప్పు ఎవరి నుంచో తను సాల్వ్ చేసుకోగలను అన్న ధైర్యం లేదు కాబట్టి వేరే వాళ్ళ నుంచి సహాయం కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం సొల్యూషన్ చెప్పేసిన ఇలా చేస్తే సొల్యూషన్ సాల్వ్ అవుద్దేమో అని చేయడానికి ఇచ్చేస్తారు. అందుకని నారదముని ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు మెడిటేట్ చెయ్యని చెప్పేశాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, ఆశ్రయం లేనటువంటి నావను వాయు సంక్షోభపరచు రీతిగా భగవద్భావ భగవద్భావనకు అన్యముగా నీవు రచింపబోదు ఏదైనాను పలు నామరూప ఫలితములు కూడి ఉండి మనసు సంక్షోభితం చేయగలవు. ఇక్కడ ఇది కొద్ది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇది మనకు అవసరం లేదు. అంటే ఇది మనకి ఇచ్చిన ఇవ్వకపోయినా మన ఆప్షనల్. అంటే నువ్వు మళ్ళీ ఎంఫసైజ్ చేస్తున్నాడు ఎందుకు ఇది చేయమంటున్నాడు, ఎందుకంటే ఇది కాకుండా వేరేది ఏం చేసినా సరే అది నీకు అంటే ఈ పని ఎందుకు చేయాలి, ఇంకొక ఆప్షన్ ఉంది కదా అన్న భావాన్ని ఆయన తొలగిస్తున్నాడు. నువ్వు కృష్ణు నామాల కోసం రాయమంటున్నావు, అచ్యుత బావ అని రాశాడు కదా, ఉరుక్రమ అని చెప్పారు, ఇక్కడ పదం వాడారు. ఉరుక్రమ అంటే కృష్ణ భగవాన్ దివ్యలీలను స్మరణ చేయడం. దివ్య భగవంతుడు అదే ఉరుక్రమ అంటే కృష్ణుని లీలని ఎందుకు నేను చేయాలి, వేరే వాళ్ళు అర్థం చేయొచ్చు కదా అన్న భావన వస్తుంది. కానీ వేరే వాళ్ళ కూడా నీకు మనసుకి సంక్షోభాన్ని పరుస్తాయి కదా, వేరే నామాలు అచ్యుతనామం తప్ప వేరే అది సంక్షోభం కలిగిస్తాయి, ఇదే బెటర్ అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు అలా చెప్తున్నాడు ఎందుకు అది చేయమంటున్నాడు. కానీ ఇంకా పూర్తిగా చెయ్యని చెప్పి నేను సొల్యూషన్ ఇచ్చిన చేసాయి అని చెప్పలేదు. ఎందుకు ఈ సొల్యూషన్ చెప్తున్నాడు, ఎందుకు తను చెప్పింది తన ఫాల్ట్ తను అనుకున్న ఫాల్ట్ ఇంకా అన్నది మళ్ళీ వర్ణిస్తున్నాడు. జనులందరూ సహజముగా భోగాభిలాషుల ఇందురు ధర్మం పేరుడు వారు నీవు అదే మార్గం ప్రోత్సహించుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు, ఇంకొంచెం డీప్ వెళ్తున్నాడు. వెళ్ళి నువ్వు ఇంతవరకు పాజిటివ్ అని చెప్పాడు. ఇక్కడ ధర్మార్థాలు పురుషార్థాలు చాలా చక్కగా బోధించావని చెప్పి దాన్ని తప్పు పడుతున్నాడు. అంటే చూడండి, నువ్వు చేసినంత వేస్ట్ అని చెప్తున్నాడు. ఇంతకు ముందే దాన్ని సూపర్ చక్కగా చాలా బాగా రాశాడు అని వర్ణించాడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చాడు, ఎలా చేయగలిగించాడు, ఎందుకు చేయగలను ఈయనే ఎందుకు చేయగలను చెప్పు అన్నదాన్ని కూడా చెప్పేశాడు. నీలో ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది, ఇది ఉంది అంటే నువ్వు చేయగలవు, ఈ విధంగా చేస్తే నువ్వు చేసేయగలవు, సాల్వ్ చేయగలవు. ఇలాగే ఎందుకు చేయాలి, వేరే మార్గం చేస్తే నీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, ఏదో సంథింగ్ అలాగా. అంటే అది వేరే నామం భగవంతు నామం కాకుండా వేరే నామాలు తీసుకుంటే అవి నీకు సంక్షోభాన్ని కలిగిస్తాయి. వాయువు నా ఒక దారిలో వెళ్ళాలి, కానీ గాలి వచ్చింది, గాలి ఏం చేస్తుంది, పక్క తీసుకెళ్ళిపోతుంది. అలాగే నువ్వు భగవంతు నామం తీసుకెళ్ళి వేరే నామం తీసుకుంటే అది పక్క దాన్ని పంపించేస్తుంది. అంచేత భగవంతు నామం కృష్ణ నామమే తీసుకో అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఆ 80% మంచి వర్క్ ఏదైతే ఉందో దాని వలన వచ్చిన చెడు ప్రభావం ఏంటంటే ఇక్కడ వర్ణిస్తున్నారు. జనులు సహజంగానే వాళ్ళు భోగాభిలాషలే ఉంటారు, భోగాన్ని భోగించాలని చెప్పి అభిలాషలో ఉంటారు. దానికి పురుషార్థాన్ని పక్కగా చక్కగా వర్ణించి నువ్వేం చేసావు, వాళ్ళకి కావాల్సింది ఇచ్చావు. అది అద్భుతం, అంత చక్కగా రాయడం అనేది చాలా గ్రేట్, రచన పరంగా అద్భుతం. కానీ దాని ప్రయోజనం నీకు రాలేదు, అందుకే నువ్వు అనుకున్న రిజల్ట్ రాలేదు అని చెప్పి చక్కగా వర్ణించాడు. ఏ పని దాన్ని ముందు గ్లోరిఫై చేశాడో దాన్ని ఫాల్ట్ అని ఇప్పుడు చూపిస్తున్నాడు, అక్కడ చూపిస్తున్నాడు. అక్కడ గ్లోరిఫై చేయకుండా మనం డైరెక్ట్ అదే ఫాల్ట్ అని చెప్తే ఎక్కదు. చూడండి ఎంత చక్కగా నారదమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ తను చేసిన కార్యంలో పాజిటివ్ పాయింట్స్ అన్ని మంచిగా చేసి సూపర్ చేశారు, ఇది నెగిటివ్ ఉండిపోయింది, ఎందుకు అది నెగిటివ్ అనుకుంటున్నాడు, దాన్ని కరెక్షన్ చేస్తే ఏమవుద్ది,
ఎంత గొప్ప పేరు వస్తుంది, ఎంత గొప్ప వర్క్ గా ఇది మారుతుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఎలా చేయగలరు సజెషన్ ఇస్తున్నాడు. ఇలా చేయడానికి నేను చేయగలను అనడానికి భరోసా, నువ్వు చేయగలవు ఎందుకంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయి అంటే నువ్వు చేయగలని భరోసా ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ డౌట్ అవుతుంది, ఇలాగే ఎందుకు చేయాలి అంటే వేరేవన్నీ నీకు పక్కదారి పట్టిస్తాయి, ఇలా చేయి. ఈ విధంగా కంప్లీట్ గా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తికి తన మీద నమ్మకం కలిగేటట్టు చేస్తున్నాడు. ప్లస్ ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం వల్ల ఎదుటి వ్యక్తి ఓపెన్ అప్ అవుతుంటాడు ఎక్కువ. ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైతే ఆయన టాలెంట్ మనం గుర్తిస్తామో ఎదుటి వ్యక్తి నాకు గుర్తిస్తున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అన్న భావన ఎప్పుడైతే కలుగుతుందో ఇప్పుడు ఆయన ఎక్కువ ఓపెన్ అప్ అవుతుంటాడు, మనం చెప్పింది వింటూ ఉంటాడు. అలా లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా అది ఎక్కువ పైకి. సో ఆ విధంగా ఇక్కడ చెప్పారు, ఇది నిక్కముగా నిందనీయము అయుక్తమై ఉన్నవి అంటే అటువంటి నువ్వు వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నావు, వాళ్ళు మామూలుగా చెడగారు పడతారు, దాన్ని మళ్ళీ నువ్వు ఈ పురుషార్థం వివరించి మళ్ళీ అది చేస్తావు అంటే ఇది వర్క్ చాలా టాలెంటెడ్ వర్క్ అయినప్పటికీ ప్రయోజనం లేదు. నీ ఉపదేశంలో నిర్దేశించబడిన కారణంగా వారు అట్టి కర్మలను ధర్మం పేరిట స్వీకరించి అందరి నిషేధం మాత్రము ఆలక్ష్యం. నువ్వు అది రాసావు, దాని కింద చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద స్టార్ మార్క్ చిన్న రాస్తారు. మనం ఇవన్నీ చదువుతాం చిన్న స్టార్ మార్క్ చదవము. అదే విధంగా నువ్వు ఇంత పాజిటివ్ వర్క్ ఉన్న చిన్న నెగిటివ్ వలన ఆ పాజిటివ్ వర్క్ అందరికి దీన్ని వ్యక్తం చేసుకోకపోవడం వల్ల దాని అందరికి వాల్యూ లేకుండా చేసేసుకున్నాను. నువ్వు అంత గుడ్ వర్క్ కి ఈ ఒక్క ఫాల్ట్ వల్ల వాల్యూ లేకుండా పోయింది అని ఆలోచించు. నువ్వు చేసింది ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఇలా చెప్పడం వల్ల నారదుడు ఏం చేశాడు, వేదవ్యాసుడిని ఆలోచన పడేశాడు. వేదవ్యాసుడి కోసం నారదుడిని ఆలోచించడం లేదు, ఇప్పుడు ఎలా చేద్దాం, ఎలా ఏం చేద్దాం, ఎలా కరెక్ట్ చేద్దాం అని తనకు తాన్నే అవును నేను ఇంత చేసిన దానికి ఇంత వ్యర్థం, అవును కదా ఇంత కరెక్టే కదా అన్న ఆలోచనలో పడేశాడు, తనకు తాను అంగీకరించుకునేట్టు చేశాడు. సో ఈ విధంగా చేసి తర్వాత ఇప్పుడు అంత వర్క్ కూడా చెడుగా ప్రయోజనం లేదు కాబట్టి ఇంత చిన్నదాన్ని మెయింటైన్ చేస్తే ప్రయోజనకరమైంది, కానీ దీన్ని నువ్వు ఎలాబరేట్ చేస్తే బాగుంటది, ఏ విధంగా బాగుంటుంది చెప్తున్నాడు. అంటే భగవాన్ అనంతుడు బౌద్ధ సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తులైనట్టి ప్రవీణుడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అవగాహన మనర్చుకున్నటకు యోగ్యుడే ఉన్నాడు. కావున భౌతిక బంధువుల కారణంగా సరైన స్థితిలో నెలకొనని వారులకు నీవు ఆ దేవదేవుని దివ్య లీలావర్ణం ద్వారా దివ్య అనుభవ మార్గం చూపుతున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ వర్క్ ని ఎందుకు చేయాలి, ఎలా చేయాలో చెప్పాడు, ఎందుకు అలాగే చేయాలో చెప్పాడు. చేసి ఇంత పాజిటివ్ వర్క్ ఏదైతే ఉందని ఈయన ఎంకరేజ్ చేశాడో, వ్యాస ఏదైతే పాజిటివ్ వర్క్ అని అనుకుంటున్నాడో అది ఎందుకు తప్పు అన్నది చెప్పాడు. ఇప్పుడు ఈ వర్క్ ని ఎందుకు, ఈ ఫాల్ట్ ని ఎందుకు అడ్రస్ చేయాలన్నది చెప్తారు. ఎందుకని భౌతిక సుఖాల సంబంధ కర్మ నుంచి ముక్తులైన వాడు ఎలాగో అర్థం చేసుకుంటాడు దీన్ని, నేను చిన్నదాన్ని కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు 80% వాళ్ళు ఉన్నారు చూసావా, దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, ఎవరైతే దాంట్లో పడున్నారో వాళ్ళకి నువ్వు దీన్ని ఎలాబరేట్ చేసే వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు దీన్ని చదివి వాళ్ళకు నువ్వు ఆలోచించడం చేస్తున్నావు. ఇందరూ ఆలోచించలేదు, దీనికి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి దీనికి తక్కువ ఇచ్చారు. మనం ఎప్పుడైనా మనకు అదే ఉంటుంది, ఏదైతే ఎక్కడైనా అంతా రాసి ఎక్కడ చిన్న సెంటెన్స్ రాస్తే అది యూజ్
అంత వాల్యూ లేదన్నది కానీ మనం చెప్పేది తక్కువ రాశారంటే ఆయన ఎవరైనా బుక్ రాశారనుకోండి దాంట్లో ప్రభుపాద బుక్ చదివితే ప్రభుపాద భక్తి యోగం కోసం ఎక్కువ చెప్తున్నారని ఎలా చెప్తావు? ఎక్కడ కూడా ప్రభుపాద భక్తి యోగం భక్తి యోగం భక్తి యోగం అన్న దాంట్లోకి తీసుకొస్తారు. నేను దాన్ని బట్టి భక్తి యోగం. అదే అదే విధంగా నిరాకారవాది ఉన్నాడంటే నిరాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ నిరాకార బ్రహ్మ అని అక్కడ చూసినా రాస్తూ వస్తారు. దాన్ని బట్టి ఈయన నిరాకారవాది అనేది మనం తెలుసుకోవాలి. మిగతా వాటిని ఎప్పుడు తక్కువ వేశాడో అంటే ఎక్కడో చోట మా ప్రభుపాద నిరాకారవాదాన్ని కూడా మెన్షన్ చేశారు, చాలా తక్కువ. అంచేత ప్రభుపాద వారు భక్తి యోగం కింద తీసుకుంటారు, అలా నిరాకారవాదులు భక్తి యోగాన్ని తక్కువ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సో అదే విధంగా నువ్వు ఇప్పుడు ఏం చేసావు, దాన్ని అంత ఎలాబరేట్ చేయడం వల్ల ఇది ఇంపార్టెంట్. ప్రభుపాద పుస్తకం చదివేవాడు భక్తి యోగం ఇంపార్టెంట్ అనుకుంటాడు, నిరాకార పుస్తకం నిరాకారవాద పుస్తకం చదివేవాడు నిరాకారవాదం పుస్తకం అనుకుంటాడు. అంటే నువ్వు ఆల్రెడీ జనాలు భౌతిక భోగాభిలాషలు ఉన్నారు, దానికోసం ఇంత రాసి దాన్ని ఇంత చెప్పేటప్పటికి పురాణాల వేద జ్ఞాన సారం ఈ భోగించడమే అన్న భావన తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వు దాన్ని కాకుండా దీన్ని పెంచావు అనుకో, రాసేవాడు దాన్ని ఏం చేయలేదు, దీన్ని కూడా పెంచావు అనుకో, అప్పుడు వాళ్ళు ఆలోచనలో పడతారు, అరే ఇది అది రెండు ఈక్వల్గా రాశారు ఇప్పుడు ఏది. సో ఆ విధంగా నువ్వు వాళ్ళని ఆ భోగాభాష నుంచి ఈ దీంట్లోకి వచ్చేటట్టు నువ్వు దోహదం చేయి, పడతావు. ఈ విధంగా తన ఫాల్ట్ ని ఎందుకు అడ్రస్ చేయాలి అనే విషయం చెప్పాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు, ఆ అడ్రస్ అంటే ఆ విధంగా రాయడానికి ఏం కావాలి, ఎటువంటి వాడు దాన్ని ఎప్రిషియేట్ చేస్తాడు, ఎటువంటి ఎక్స్పర్టీస్ కావాలి. శ్రీకృష్ణ భగవాన్ భక్తిత్వ సేవను నియుక్తుడగుటకు తన స్వధర్మం కూడా త్యజించువాడు సాధన కాలంలో అపక్వ స్థితిలో కొన్ని మార్లు పతనం నొందిలను. కృతార్థత్వ విషయమున అతనికి ఎట్టి భయం లేదు, కానీ అభక్తులైన వాడు ధర్మానుష్ఠానమును సమర్గం అనుసరించడం ఎటువంటి లాభం పొందుతారు. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఇప్పుడు అంత రాశాను కానీ నేను అంత ఎలాబరేట్ గా రాయలేను దీన్ని, ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు అని. కనీసం కొంత రాసినా ఆ కొంత చేయడం వల్లనైనా వాడు బాగుపడతాడు. అందులో తప్పుగా అర్థం చేసుకుని వాడు తప్పులు చేసినా తప్పు లేదు అని చెప్పి నువ్వు ఆయనకి మంచి చేసేవాడే అవుతావు. చూడు ఎంత ఇదిగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అంచేత అంటే రాయడానికి మొదలుపెట్టు, ఎంత 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 రాయగలదు అంత అంతే. దానివల్ల ఓకే నువ్వు అనుకున్నట్టుగా పూర్తి భక్తులు ఒకసారి చేయలేకపోవచ్చు, కానీ కనీసం ఎంతో కొంత మారేటట్టు చేస్తున్నావు, అది కూడా గొప్పదే కదా. ఆ విధంగా ఇక్కడ తన అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు దీంట్లో, అభక్తుడు వాడు పతనమైనా సరే భక్తుడు పతనమైనా సరే నష్టమే ఉండదు, అభక్తుడు అన్ని పర్ఫెక్ట్ గా చేసినా సరే నాకు లాభమే లేదు. అంచేత అంత 80% బాగా చదువుకుని దాన్ని ఫాలో అయిన దానికంటే నువ్వు దీన్ని కొద్దిగా ఎలాబరేట్ చేస్తే 30% రాసి ఉండొచ్చు. ఈ 30% ని సరిగా అర్థం, ఎందుకంటే నువ్వు కాంఫరెన్స్ చెప్పే కాబట్టి ఫుల్ డీటెయిల్ ఇవ్వలేవు కాబట్టి అంత ఇదిగా రాయలేవు కాబట్టి ఇప్పుడు, కానీ నాకు తప్పుగా అర్థం చేసుకున్నా ఇది పాటించడం చేస్తే ఇది గొప్ప. సో ఆ విధంగా నువ్వు ఉపయోగపడతావు. చూడు అంత ఎలాబరేట్ రాసిన దానికంటే నష్టం జరుగుతుంది, ఇది నువ్వు ఎలాబరేట్ రాయలేకపోయినా కాస్త కొద్దిగా వివరించి చెప్తే, సంపూర్ణంగా వివరించలేకపోయినా దీనివల్ల నీకు మనిషికి ప్రయోజనం చేకూరుతుంది. ఆలోచించు వ్యాసదేవ అని చెప్పి చక్కగా ఆయన దాన్ని ఎందుకు చెయ్యాలన్నాన్ని వివరిస్తారు. తర్వాత ఇక్కడ చెప్పిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ పట్టుకున్నాడు, ఈ గ్రేట్ వర్క్ తప్పు అని చెప్పేసి వదిలేశాడు అంతే. ఎందుకు తప్పు అన్నది మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఒకటి ఆల్రెడీ ఒక రీజన్ ఇచ్చాడు. ఏమని? ఆల్రెడీ భోగాభిలాషలో ఉంటారు జనులు, అంచేత నువ్వు మళ్ళీ దాన్నే వివరించి చెప్పావు, అంచేత వాళ్ళు దాన్నే తీసుకుంటారు. ఆ కింద ఉన్న టెర్రస్ కనీసం స్టార్ ఉంటుంది, స్టార్ ఎవరు చదవరు. అంతసేపు నీకు ఇంత వస్తుంది అంత వస్తుంది, ఓ ఎంత వచ్చేస్తుంది అన్న అవే చదువుతారు. ఇప్పుడు మళ్ళీ ఆ దాంట్లోనే ఫాల్ట్ చెప్తున్నాడు. అత్యంత ఉన్నత లోకం బ్రహ్మలోకం నుండి అధోలోకం పాతాళం వరకు భ్రమించడం లభించినటువంటి ప్రయోజనం కొరకే తత్వ జ్ఞానం కలిగిన బుద్ధివంతులైన వారు వాస్తవంగా వ్యక్తించవలను. నిజమైన బుద్ధివంతుడు వాడు ఏం చేయాలి? అందరూ చేసింది చేయకూడదు, వేరేగా చేయాలి. అంటే ఎటువంటి తప్పు అందరూ చేస్తారు, నువ్వు అలా చేయొద్దు, వేరే చేయాలి. ఎందుకంటే ఎందుకు వేరే చేయాలంటున్నాను? కోరకున్న దుఃఖములకు మనకు కాలంతో ప్రాప్తించిన రీతి ఇంద్రియ భోగం సుఖం కూడా దాని ప్రయత్నంగా కాలక్రమంలో లభించగలదు. ఇంకా ఇటువంటి లిటరేచర్ నువ్వు కాబట్టి ఎవరో ప్రతి ఒక్కరు రాస్తారు. ఇదే నేను చెప్తున్నానే, అది ఎవరు రాయడు. ఇదే నువ్వు దాంట్లో ఎవరు చేయని పని చేయి. ఈ విధంగా పాజిటివ్ ఎంకరేజ్ చేస్తున్నావు. ఇంకా ఇంద్రియ భోగం కోసం రాశాను, ఆ ఇంద్రియ భోగం ఎక్కడికైనా దొరుకుతుంది, ఏ జీవితంలో దొరుకుతుంది. మానవుడిగా ఉండి ఆ ఇంద్రియ భోగం చేయడం. ఎందుకంటే ఎలాగైతే దుఃఖం వస్తుందో అలాగే సుఖం కూడా వస్తూనే ఉంటుంది. అదే దానికోసం మళ్ళీ ఇదిగా వస్తే సుఖం వస్తుందని చెప్పి నువ్వు రాయట్లేదు. అలా చేయకపోయినా సుఖం వస్తుంది. ఓ వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవాన్ భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదో ఒక కారణం చేసి పదం పొందినను ఇతరుల వల్లే భవబంధం భగబంధం నిక్కముగా చిక్కబడు. ఏలైనా ముకుంద పాదాశ్రయ రసాస్వాదనమును ఒక మారు కావించిన వాడు అతి దివ్యానుభవం పదే పదే స్మరించడం కన్నాను అన్యమును భావింపడు. రాశాడు. ఇప్పుడు అది చెప్పిన తర్వాత తప్పు చెప్పి ఇప్పుడు మరి మళ్ళీ వ్యాధవ్యాసం అనుకోవచ్చు, నేను రాసింది సంపూర్ణంగా రాయలేకపోవచ్చు, అర్థం చేసుకోలేక తప్పులు చేస్తే దానికంటే అదేదో అతిశక్తి కూడా చేసుకోవడం బెటర్ కదా. అంటే ఫస్ట్ చెప్పాడు తప్పు చేసినా సరే అది అంత పెద్ద సీరియస్ గా అవ్వదు అని చెప్పి, దానితో ఇంకోటి సపోర్ట్ మళ్ళీ దానికి ఇంకోటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాళ్ళు చిన్నది ఇంతే నేర్చుకున్నా సరే దాన్ని గుర్తుంచుకుంటారు, ఎందుకంటే ఆ వర్క్ తరకు గ్రేట్నెస్ అది. ఆ చిన్నది చేయడం వల్ల ఏదో ఒక అనుభూతి కలుగుతుంది, ఆ అనుభూతిని అది ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అంచేత ఇంత ఎలాబరేట్ చేసిన దాని వల్ల వచ్చిన పొందిన లాభాన్ని వాళ్ళు మర్చిపోతారు. ఇక్కడ ఇంత చిన్న దాంట్లో ఒకవేళ ఇంత చిన్నదాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి దాని ఏదైనా అనుభూతి పొందనుకోండి, దాన్ని మర్చిపోలేరు. ఎందుకంటే అది కృష్ణుని పాదాలను ఆశ్రయించడంలో ఉన్న గొప్పతనం, స్వీట్నెస్. ఈ విధంగా చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో చూడండి మళ్ళీ భగవంతుడు ఏమంటాడు 20వ శ్లోకంలో, దేవదేవుడే స్వయంగా ఈ విశ్వ రూపమున నిలిచి ఉన్నాడు, అయినను అతడు దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వ భగవాన్ నుండియే ఉద్భవించి అతని ఎందు నిలిచి చివరకు లైమ పిమ్మట అతని ఎందే ప్రవేశించు. ఇదత్యం నీవు ఎరిగనను సూచనగా నేను తెలియజేస్తుంది. చూడండి దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఇప్పుడు కూడా ఎంఫోసైజ్ చేసి నేను చెప్పిందండి. ఇప్పుడు ఏందో చెప్పారు చెప్పాల్సి చెప్పేశాడు, ఇదంతా ఇది అని చెప్పేస్తున్నాడు. చెప్పిన తర్వాత ఇదంతా నీకు తెలుసు, ఇది కూడా ఆలోచించుంటావు, నేను జస్ట్ ఏదో నాకు తోచింది చెప్తున్నాను. దాట్ మేక్స్ అది మనుషులు కొనేస్తుంది. ఎందుకంటే ఇంత చెప్పి ఇంత డీటెయిల్ గా తప్పు ఏదైతే గొప్ప అనుకున్నావు దానికి కూడా తప్పు ఏదనుకున్నా దాన్ని ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏది చేయాల్సిన అవసరం ఉందని వివరించిన తర్వాత కూడా, అందుకనే భగవంతుడు చూడండి ఈ భగవద్గీత కూడా భగవద్గీత అంతా చెప్పి అన్ని చేసి ఒక పక్క అర్జునుడు పోగొడుతున్నాడు, పరబ్రహ్మ పరంధామ అవన్నీ కూడా. లాస్ట్ లో కరిష్యం
పదం మెసేజ్ నువ్వు చెప్పినట్టు చేస్తా అంటాడు. పదం ఎవరికి గుర్తుంటుంది లాస్ట్ లో? హరీష్ 18 అధ్యాయం వస్తుంది. ఓకే, నువ్వు చెప్పినట్టు చేస్తా అని చెప్పి అన్ని చెప్పేసిన తర్వాత కూడా పరంతాప కాదు 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 అన్ని అంటే ఆయన నువ్వే భగవంతుడని ఒప్పుకున్న తర్వాత కూడా భగవంతుడు ఏమంటున్నాడు? నీ మోహం పోయిందా? ఇప్పుడు నువ్వు ఆలోచించుకుని నీకేది మంచిదో అదే చెయ్యి. ఆల్రెడీ అక్కడ చెప్పేశాడు, నువ్వు పరమ పరంధామ పవిత్రం వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి నేను అంగీకరించేసానని కూడా చెప్పాడు. అయినా సరే భగవంతుడు ఇలాగే చేయని చెప్తున్నాడు, నువ్వు ఆలోచించుకొని చెయ్యి. ఎప్పుడు కూడా ఇలాగే చేయన్నప్పుడు మనం బాధ్యత. ఎదుటి వ్యక్తిని మనం కరెక్షన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మనం బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఏమవుద్ది? వాళ్ళు మొత్తం అంతటికి మనం కర్ణం చేసేస్తాం. వాళ్ళు చేసిన తప్పు కూడా మనల్ని కర్ణం చేసేస్తాం. దానివల్ల ఇంకా మన మీద ఉన్న నమ్మకం పోతుంది, సిస్టమ్ మీద నమ్మకం పోతుంది, అన్నింటి మీద నమ్మకం పోతుంది. అంచేత నువ్వు ఆలోచించుకో, నువ్వు చూడు, ఆలోచించుకుని చెయ్యి. నీ తప్పు నేను రైట్ అన్నది అయితే నేను చెప్పింది నీకు మంచి అనిపిస్తే చేయలేకపోతే నీ ఇష్టం. అప్పుడు ఆయన ఆలోచించి చేస్తాడు కాబట్టి, కన్విన్స్ అయ్యాడు కాబట్టి తప్పకుండా ఆయన తన యొక్క సమ్మతంతో చేశాడు కాబట్టి మనం లేవు. అదే అక్కడ కృష్ణుడు అదే ప్రదర్శించాడు, నారదుని కూడా అదే. ముందు నీకు తెలుసు, నీకు తెలిసిందే, నేను మళ్ళీ జస్ట్ ఏదో చెప్తున్నావు. ఇవన్నీ తెలియక కాదు, నువ్వు ఇన్ని ఆలోచించి ఉంటావు ఇవన్నీ. ఆ విధంగా ఆయన్ని ఎంకరేజ్ చేసి అక్కడ కూడా నువ్వు తెలివైనవాడు, నేనే సజెషన్ ఇస్తున్నాను మాత్రం తగ్గిపోవడం కాదు, నువ్వు కూడా తెలివైనడే అని మనం ఆయన ఇంకా అంటే అప్పుడు కూడా మనం ఆయన అంటే ఎప్పుడైనా కరెక్షన్ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తికి నువ్వు కంటే నేను గొప్పవాడిని ఆయన అనుకున్నా సరే ఆయన యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. పలానా ప్రభుజీ నాకన్నా గొప్పవాడు, పలానా మాతాజీ నాకు గొప్పవాడు కాబట్టి అన్ని ఆయన అంగీకరించినా సరే మనం మాత్రం ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయకూడదు. నీకంటే నేను గొప్పవాడు కాబట్టి నేను చెప్పింది చేయండి. నువ్వు కూడా తెలివైనవే కాదేం లేదు, కాకపోతే అప్పుడప్పుడు అలాగా కొన్నిసార్లు కూడా పనిచేది కాబట్టి అలాగా అయింది. కానీ నువ్వే తప్పు పెట్టి నువ్వు ఇంత చేసావు ఇలా చేసావు ఇవన్నీ మనం పొగుడుతున్నావు. వెనకాల ఏంటంటే నువ్వు కూడా గొప్పవాడివే. దానివల్ల ఏమవుద్ది? ఆ తప్పులో మళ్ళీ తప్పు జరిగితే ఆయన కూడా ఈక్వల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు కూడా అంత తెలివైన వాడివి, నాకు తెలివైన వాడివి, నువ్వు కూడా అని చెప్తున్నావు కాబట్టి సేమ్ ప్లేస్ వస్తున్నాం కాబట్టి మనం ఎంత లోడ్ తీసుకుంటాం ఆయన ఎంత లోడ్ తీసుకుంటాం, లేకపోతే అంత మన మీదకి వస్తుంది. ఈ విధంగా అక్కడ ఇంకా ఇక్కడ మరి చెప్తారు, నీవు అమావ దృష్టి గలవాడవు, భగవంతుని అంశం అని చెప్తున్నాడు. అంశమైన కారణం నీవు స్వయంగా ఆ పరమాత్ముడైన దేవదేవుని తత్వం ఎరిగి ఉన్నావు. జన్మరహితుడు, జనుల కళ్యాణం వరకు నీవు భూమికి అవతరించింది కనుక దయచేసి కృష్ణ భగవాన్ నువ్వు ఇప్పుడు అంచేత నువ్వు ఇవన్నీ చేయగలవు, నువ్వు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు నేను చెప్పింది చెయ్యి, నువ్వు చేయగలవు అన్న నమ్మకం నాకు ఉంది. నీకు గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇంత టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు ఇది కూడా చేయగలవు భరోసా ఇస్తున్నాడు. సో ఈ విధంగా కార్యోన్ముఖుని చేస్తున్నాడు. అప్పుడు ఆ మనిషి దాన్ని ఫుల్గా తీసుకొని మనం చెప్పినట్టు చేస్తారు. ఈ విధంగా ఫీడ్బ్యాక్. తర్వాత తపస్సు, వేదాధ్యాయం, యజ్ఞ ఇవన్నీ అంటే గొప్ప ఆ ఒక్క పని వాళ్ళ గొప్ప అంటే ఈ భగవంతు లీలల్ని భగవాన్ దివ్య లీలాందే స్పర్శం సింధు పండితుల వారు వాసన అంటే భగవంతుని లీలల్ని గ్లోరిఫై చేయడం వల్ల యజ్ఞం, తపస్సు ఇవన్నీ చేయడం వల్ల వచ్చిన ఫలితాలు వస్తాయని చెప్పి
చెప్పి అంతే అది గొప్పది కాబట్టి నువ్వు దాన్ని చెయ్యు అని చెప్పి మరొకసారి ఎంఫోసిస్ చేసి వదిలేశాడు. సో ఈ విధంగా వేదవ్యాసుడికి నారదముని ఎంత చక్కగా ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, కరెక్ట్ చేశాడు చూసుకుంటే, దాన్ని బట్టి మనం అదే రీతిలో మనం ఎవరికైనా చెప్తే వెంటనే ఎదుటి వ్యక్తి మన మీద భరోసా ఉంచుతాడు. అందులో తప్పు జరిగినా సరే మన మీద కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకపోదు. ఎందుకంటే ఆయన కూడా ఈక్వల్ గా బాధ్యత. నువ్వు కూడా తెలివైన నువ్వు అంత నాకు తెలివైన వాడివే. ఇప్పుడు ఒక ఎదురు చూస్తుంటే నువ్వు భగవత్ స్వరూపుడు అంటే నాకన్నా గొప్పవాడు అని చెప్తున్నాడు. అంటే నారదుని నాకంటే ఆయన మీద ఎక్కువ బాధ్యత నువ్వే, అంటే నువ్వే బాధ్యత తీసుకోవాలి. సో ఆ విధంగా అన్ని విధాలు అది ఉంటుంది. దానివల్ల భవిష్యత్తులో తప్పు జరిగినా ఒప్పు జరిగినా మన మీద గౌరవం ఎదుటి వ్యక్తికి పోదు, మన మీద నమ్మకం పోదు. ఈ విధంగా కరెక్షన్ మన ఎదుటి కరెక్ట్ చేయగలిగినప్పుడు అది ఇచ్చిన వాళ్ళ మీద తీసుకున్న వాళ్ళ మీద ఇద్దరి మీద పాజిటివ్ ఇంపాక్ట్ ని ఇస్తారు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది 18వ అధ్యాయము 73వ శ్లోకం ప్రభు. నీ ఆదేశాన్ని అది ఆదేశాన్ని వర్తించడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్జునుడు చెప్పాడు. కరిష్యామి తవ ఏదో ఉంటుంది. కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం నష్టమోహ కృతిర్లబ్ధ తత్ప్రసాదాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. కరిష్యే తవ వచనం తవ. కరిష్య అంటే చేయిస్తాను, వచనం అంటే చెప్పినట్టుగా, తవ నువ్వు చెప్పినట్టుగా చేస్తాను. నీ ఆజ్ఞానుసారము వర్తించడానికి సిద్ధముగా ఉన్నాను. థ్యాంక్ యూ. కరిష్యే వచనం తవ. సో ఈ విధంగా కార్యాన్ని ప్రయత్నిస్తాడు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రిజెక్షన్ దాంట్లో హరే కృష్ణ ప్రణవ్. హరే కృష్ణ. ఇవాళ క్లాస్ చాలా బాగుంది, కానీ అది ప్రాక్టికల్ అప్లై చేసినప్పుడు యాక్చువల్ గా చాలా గొడవలు వస్తుంటాయి బ్రో. యాక్చువల్ గా అంటే ఐ మీన్ అసలు ఫస్ట్ మనం అంటే ఇంత కరెక్ట్ చేయాలంటే ఇంత ఆలోచించాలని చెప్పి అసలు ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. అందుకనే అది బ్యాక్ ఫైర్ చేస్తుంది. మెయిన్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యూ షుడ్ నాట్ గివ్ దట్ ఆపోజిట్ పర్సన్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఇన్ఫీరియర్ టు మీ అన్న ఫీలింగ్ ఎప్పుడు ఇవ్వకూడదు మనం. ఆయన అనుకోవచ్చు నేను నీకంటే తక్కువ వాడిని, నీ అంత నాకు జ్ఞానం లేదని ఆయన అనుకోవచ్చు, కానీ మన నుంచి మనం ఆయనకు ఆ ఫీలింగ్ ఇవ్వకూడదు. మనం ఆ విధంగా తీసుకుని ఆయనతో మాట్లాడకూడదు. నువ్వు నీకేం తెలుసు అన్న భావన ఎప్పుడు మాట్లాడు. ఇంకా నారదముని ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ ఇవ్వలేదు. అంటే బ్రో మనం ఈ కాన్వర్సేషన్ లో భక్తితో పాటు ఈ ఇలాంటి టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలనే ఏంటి దీని ఉద్దేశం బ్రో? అంతే కదా. అందుకనే ప్రభుపాద చెప్తారు, భాగవతం చదివితే ఆధ్యాత్మికంగానే కాకుండా లౌకికంగా కూడా ఎలా వ్యవహరించాలో కూడా నేర్పుతుంది. స్పిరిచువల్ గా తీసుకుంటే కృష్ణ లీల వర్ణం లేని మిగతాదంతా వేస్ట్. అది స్పిరిచువల్ అండర్స్టాండింగ్. మెటీరియల్ డీలింగ్ చేసుకున్నప్పుడు ఇంత ఇది నేర్చుకోవచ్చు. బట్ అంటే మనకి ఇది అది ఇవన్నీ గుర్తురాగా ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ గుర్తురాగా ప్రాజెక్ట్ ఇంతెందుకు ఏది గుర్తుకోలేదు. రోజు జపం చేయాలని మాటే మనకు గుర్తుండదు. అంటే ప్రాక్టీస్.
కొన్ని రోజులు చేసిన తర్వాత అప్పుడు జపం అవ్వదు అనిపిస్తుంది. కొత్తలో అయితే ఎప్పుడో పడుకుని కదా ఈరోజు జపం చేయడం గుర్తుకొస్తుంది. అప్పుడు ఇంకేంటి అలసిపోయినా రేపు చేద్దాం చెప్పి పోస్ట్ చేసి పడుకుంటాం స్టార్టింగ్ లో. అవును కదా. ఎస్ ఎస్ అలా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు జపం ఉదయం అవ్వకపోతే అరే జపం అవ్వలేదు తీసుకోవాలి. సో అదే విధంగా దీన్ని మనం 10 సార్లు రివైజ్ చేసుకుంటే ఎప్పటికొకప్పటికి వస్తుంది. అందుకని కదా ఇలాగ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ప్రొఫెషనల్స్ వాళ్ళు అందుకని వాళ్ళందరికీ ప్రొఫెషనల్స్ అయిపోయారంటే వాళ్ళు ఏదో కూర్చుని చేయలేదు. వాళ్ళు వెనకాల ట్రెమండస్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. నేను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు కాబట్టి 10 మంది వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఈ గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ 10 times ఉండాలి ప్రాజెక్ట్. సంచేతనే కదా. అందుకని వాళ్ళందరూ ప్రొఫెషనల్స్. వాళ్ళందరూ చాలా తక్కువ మంది ఉంటారు. లేదా అందరూ కన్సల్టెన్సీకి ఇంకా యూజే ఉంది, ఆడికి లాభమే ఉంది. ఆ కన్సల్టెన్సీ అయ్యాడంటే వాడు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటాడు వాడి ఫీల్డ్ లో. అప్పుడే మిగతా వాళ్ళందరూ 10 మంది అక్కడికి వెళ్తారు. థ్యాంక్ యూ ప్రభా. హరే కృష్ణ. లీలావతి మాతాజీ క్వశ్చన్ ఏం లేదు ప్రభుజీ. ఏం లేదా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామ్. ధన్యవాదాలు. ప్రభుజీ మరి చేసిన తప్ప ఊరికే చేస్తుంటే మనకి ఇంకా మరి నెగటివే వస్తుంది కదా ప్రభుజీ వాళ్ళకి అనడానికి. మరి పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఫస్ట్ పాజిటివ్ గా చూడండి. ఒక వ్యక్తి ఎప్పుడైతే మన మీద ఫెయిత్ లాస్ట్ అయిపోయాడో, ఫెయిత్ పోయిందో, మనం ఇంకేం చేయలేం. మరి ఫెయిత్ గెయిన్ చేయాలంటే, ఫెయిత్ మళ్ళీ సంపాదించాలంటే మనం ఎంత సంపాదించినా అది చూడండి ఎలాగంటే చెప్పారు కదా, అద్దం ఒకసారి పగిలిపోక ముందు వరకు బాగుంటుంది. పగిలిన తర్వాత మనం అంటించితే మన అన్ని కనబడదు, కానీ ఆ క్రాకలు ఉంటుంది. అందుకనే ఈ సిస్టమ్ ఏంటంటే ఇది ఎందుకు చెప్తుందంటే, మనం ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మనం కరెక్ట్ ఇవ్వకపోతే మన దగ్గర ఫెయిత్ పోతారు. కరెక్షన్ చేస్తే సరిగ్గా కరెక్షన్ చేయకపోతే రివర్స్ అయిందంటే, అందుకని లాస్ట్ చెప్పింది ఏంటి, ఇలా మనం కరెక్షన్ చేసినప్పుడు, ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది మంచిగా జరిగినా చెడుగా జరిగినా ఇద్దరి మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప నెగిటివ్ ఇంపాక్ట్ రాదు. కానీ ఎప్పుడైతే ఇది ఉండదో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఈయన నన్ను ముంచేశాడు. చూడండి అక్కడ నారదమైన లాస్ట్ లో అన్న ఇది నీకు ఇవన్నీ తెలుసు, నేను చెప్తున్నాను, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు పరమాత్మ తనక అంశం, నువ్వు సాక్షాత్ భగవంతుడు అవతారం అంటే నీకు తెలిసినవే. కానీ నేను జస్ట్ ఏదో అన్న వెనకాల ఏంటంటే నేను కూడా తెలివైన కాదు అని ఒప్పుకుంటున్నాం. మనం నీకు తెలిసిందే చెప్తున్నాను, నేనే గొప్ప పెద్ద ఎక్కడ తీసుకురాలేదు, వాళ్ళ కోసం నువ్వే నాకు తెలివైనడు అని చెప్పేది చెప్తావో ఆయన రేపు రివర్స్ అయినా సరే మనల్ని బాధ్యం చేయడు. లేకపోతే ఏమవుతుంది, మనం బాధ్యం చేసి నన్ను ముంచేశాడని చెప్పి మనం వెనక వస్తుంది. ఆ తర్వాత మనం ఎంత చేద్దామన్నా సరే కష్టం అయిపోతుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నిలబెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా విరిగిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. జీవితాంతం కాపాడుకుంటూనే ఉండాలి. విరిగిపోయిన అర్థాన్ని మనం ఇప్పుడు మామూలు అర్థం అంటే మనం ఏ మూల పడుకుని ఏం చేస్తే పర్వాలేదు. విరిగిపోయిన అర్థం ఏ మూల పడుకుంటే జాబ్ మళ్ళీ విరిగిపోతుంది కదా. దాన్ని ఎప్పుడు జీవితాంతం జాగ్రత్తగానే పట్టుకుని వెళ్ళాలి. జీవితాంతం మనం దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి.
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దాని అవుతున్నాం. హలో. ప్రభుజీ, అంటే 80% అంటే జనరల్ గా లోకంలో ఉన్నవారు 80% మంది ఈ పురుషార్థాల వైపే ఉంటారు, అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ 20% కృష్ణ భక్తి సంబంధించిన విషయాలు చాలా మధురమైనవి, మంచి అంటే అవి ప్రాక్టీస్ చేయడం వల్ల జ్ఞానం, వైరాగ్యం, ఇవన్నీ భక్తి ఇవన్నీ వస్తాయి. అవి చాలా మనిషికి ఆనందాన్ని కలుగజేస్తాయి. కానీ మనిషి ఒకసారి రుచి చూసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ భోగలాలస్య వైపు, ఏంటి 80% ప్రాక్టీస్ ఆల్రెడీ ఉండడం వల్ల భోగలాలస్య వైపు ఎక్కువగా ఉంటే మళ్ళీ ఏం చేయాలి? అంటే మనుషులు 20% వైపు ఎలా మొగ్గు చూపుతారు? సో ఒకటి ఏంటంటే, నేను 80-20 అన్నది జస్ట్ ఏదో నేను ఒక ఉదాహరణ కోసం చెప్పాను, కానీ అది కరెక్ట్, అది ఎక్కడ శాస్త్రపరంగా ఎక్కడ లేదు. జస్ట్ అది నేను ఒక ఉదాహరణ, ఏదో ఒక జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం 80% ఎలా చేసేవో 20% ఇట్లా చెప్పాను అంతే తప్ప అది శాస్త్రంగా 80% మంది భోగ వాసన, 20% మంది ఇది ఉంటారని తెలియదు. అది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, మనకు తెలియదు. నేను నా జస్ట్ ఏదో ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పిన ఫిగర్ అది. అయితే ఇప్పుడు ఏంటంటే, మనకి ఆత్మానుభూతి అంటే భగవంతుడు యొక్క 20% మీరు అనుకోండి, మన దీన్ని అనుకున్నట్టుగా 20%లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ భోగవాసనకి వెళ్ళిపోతానంటే, అంటే అలా వెళ్ళిపోయాడు ఎవరైనా వ్యక్తిలోకి వెళ్ళిపోయాడు అనుకుంటే, భగవద్గీత పాదాశ్రయం తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ భోగవాసనలోకి వెళ్ళిపోయాడు అంటే, పాదాశ్రయం తీసుకున్నాడు కానీ ఆయన సంపూర్ణంగా తీసుకోలేదు. ఆయన అనుకోవచ్చు, నేను ప్రభుపాద వారి దాంట్లో ఒక శిష్యుడు ఉండేవాడు. ప్రభుపాద వారు మాయపూర్కి బృందావనం వచ్చారు. వస్తే అప్పుడు ఆయన అక్కడున్న భక్తులందరూ ఆయన పరిచయం చేశారు. ప్రభుపాద, ఈయన డైలీ 64 మాలు చేస్తాడు అని చెప్పి అందరూ అంత గొప్పగా చేశారు. ప్రభుపాద వారు ఏమనలేదు, గివ్ హిమ్ సమ్ సర్వీస్ అన్నారు. ఎవరికి అర్థం అవ్వలేదు. అరే నేను ఎవరు చేయలేకపోతున్నా, మాకు అంత రుచి లేదు నామం మీద, దీన్ని చేస్తుంటే ప్రభుపాద అసలు పట్టించుకోలేదు, ఏటో మనకు అర్థం అవ్వదు అని చెప్పి అనుకున్నారు. తర్వాత అలాగ ఒక 6 నెలలో 8 నెలలో చేశాడు. తర్వాత వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. తర్వాత ఎవరికో మళ్ళీ ఒక డివోటీకి బుక్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్లో వెళ్తుంటే పెట్రోల్ బంక్ లో గ్యాస్ బాయ్ గా, ఫిల్లింగ్ బాయ్ గా ఆయన పనిచేస్తున్నాడు. అడిగారు, అదే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, ఉద్యోగం చేస్తున్నాడు, తప్పదు కదా నాకు పోషించుకోవాలి కదా అన్నాడు. మరి ఇప్పుడు జపం చేస్తున్నాడు ఏదంటే, నా జీవితం సరిపడ జపం అప్పుడు చేస్తాను, ఇంకా అవసరం చెప్పేవాడు. అంటే అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా అనుకుంటారు, అబ్బా ఏం టేస్ట్ చేశాడు, ఎంత ఇది. ఆయన కూడా అనుకుంటాడు 64 మాలు చేయడం గొప్ప కాదు ఎంతనే. కానీ నిజంగా ఆయనకి దాంట్లో రుచి లేదు. రుచి ఉంటే వదిలిండేవాడు కాదు. అది ప్రభుపాద గ్రహించారు. అది ప్రభుపాద వెంటనే ఏమన్నారు, గివ్ హిమ్ సమ్ సర్వీస్. అంచేత ఏంటంటే, నిజంగా మనం భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయిస్తే మళ్ళీ భౌతిక విషయాల్లోకి రాము. అలాగే ఆశ్రయించిన తర్వాత వచ్చేవంటే ఆశ్రయించామని అనుకుంటున్నాం కానీ నిజానికి ఆశ్రయించలేదు అని అర్థం. ఏం చేయాలి? మళ్ళీ ఆశ్రయించడానికి ప్రయత్నించాలి. ఓకే ఓకే. హరికృష్ణ ప్రభుజీ, అభక్తుడైన వాడు ధర్మానుష్ఠానమును సక్రమముగా నిర్వహించినంటే అభక్తులు ధర్మంలో ఉంటారా ప్రభుజీ? అలాగా అంటే వాళ్ళు కొన్ని ధర్మాలు పెట్టుకుంటారు కదా, నా బాధ్యత అండి, నీ తండ్రి కదా, నేను పోషించాలి కదా, అలాగా. అంటే వాళ్ళు కృష్ణ మామూలు భక్తులు కాకుండా
ఈ భౌతికాల్లో భక్తులుగా భౌతికం వ్యవహరి కావచ్చు, లేదంటే ధర్మం అంటే ఇప్పుడు భక్తులు కాదంటే పూజ. ఇప్పుడు బాలాజీ, ఇప్పుడు మా వీధిలో మేము రామనవమి ఘనంగా చేస్తాం. 7 రోజులు అసలు ఎంత డామ్ ధూమ్ ధూమ్, ఎవరు మా ఊరు మొత్తం మీద ఎవరు చేయలేరు, అలా చేస్తాం మా వీధిలో. చేశారు లాభం ఏంటి? తర్వాత ఏంటి? అంతే అయిపోతుంది, 5 రోజులు అయిపోతాయి, మళ్ళీ ఎవరి ఇళ్లలో వాళ్ళు. అది అంటే పెర్ఫెక్ట్ గా చేశారు 9 రోజులు, లాభం ఏంటి? అంటే ఏదన్నా సంఘటన జరిగినప్పుడు మాత్రమే వచ్చి మళ్ళీ అది మామూలుగా అంటే భక్తి లేదు వాళ్ళకి. అసలు దేని మీద దేనికోసం చేస్తున్నారు? ప్రదర్శన కోసం. అందుకని ఆయన భక్తుడు. అది ఆ భక్తుల కింద ఉంటారు. చేయడం మంచి పని చేస్తున్నాడు, ధర్మంగా చేస్తున్నాడు. ఆ కొన్ని రోజులు మాత్రమే భక్తి లేదు. భక్తి పూర్వంగా చేసినోడైతే ఎప్పుడు అదే భావనలో ఉంటాడు. అది లేదు అంటే ఆ 9 రోజులు చూపించుకోవడం కోసం డామ్ డూమ్ డూమ్ చేసి చెప్పుకోవడానికి అంత అయిపోయింది. అలా వాటిని అందరూ అనుసరిస్తుంటారు ప్రభుజీ, అలాంటి వాళ్ళని. అందుకనే చెప్తుంది, అటువంటి వాళ్ళు ధర్మానుష్ఠానం ప్రకారం నిర్ణయించడం ప్రయోజనం లేదు, ప్రయోజనం ఉండదు. అదే. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకో క్లాస్ తీసుకోండి ప్రభుజీ. ఇప్పుడా? అలా రేపు ఎప్పుడన్నా ప్రభుజీ, వారానికి 3 క్లాసులు తీసుకోండి ప్రభుజీ. 3 లేదు ప్రభు, 4 క్లాసులు తీసుకుంటున్నాను. 2 కదా ప్రభుజీ, అండ్ నైట్ టైం తీసుకుంటాను. ఈ కాదు ప్రభుజీ, భాగవతం ఇంకో క్లాస్ తీసుకుంటాను. మీ ఇంట్లో కూర్చొని మిగతా వాళ్ళు ప్రభుజీ ఇంట్లో పని కూడా చేసుకుంటాం ప్రభుజీ, బోల్డ్ పని చేసుకునే వింటున్నాం ప్రభుజీ. బాగుంది ప్రభుజీ, వినబుద్ధి కూడా వినటానికి రెడీనే ప్రభుజీ. మీరు కూడా రెడీయా? ఇంకో క్లాస్ పెట్టేయండి ప్రభు. చూడండి ప్రభుజీ, అందరూ అలాగ అంటున్నారు చూడండి. పెట్టేయండి ప్రభుజీ. అసలు 4 క్లాసులు మానేగానే అసలు కోలుకోలేకపోయాం ప్రభుజీ కొన్నాళ్ల పాటు. అది మంగళ, బుధ, గురు, శుక్ర పెట్టారు కదా అప్పుడు మాకు. అప్పుడు 4 మానేసి 2 అనేటప్పటికే అసలు ఏంటోగా అయిపోయి విచారంగా అలాగా ఉండిపోయాం ప్రభుజీ కొన్నాళ్ళు. మళ్ళీ ఇప్పుడు శని ఆదివారం ఇంకొక క్లాస్ తీసుకోండి ప్రభుజీ, ఒక రోజు. నాకు కష్టం, నేను ప్రిపేర్ అవ్వాలి, నేను ప్రిపేర్ అవ్వడానికి టైం. అవును ప్రభుజీ. నాకు వేరే పనులు ఉంటాయి. చూద్దాం వీలుంటే. అయ్యో పర్వాలేదు ప్రభుజీ, ఊరికే మామూలుగా అడిగాను, మీ వీలు బట్టి ట్రై చేస్తాను, వీలుంటే చేద్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ 5th సెట్ ఏదన్నా ఇవ్వగలరా? అదే 4 సెట్స్ ఇచ్చారు కదా, అది 4 సెట్లు ఇచ్చారు కదా ప్రభుజీ, భాగవతం శ్లోకాలు. అది 5వ సెట్ ఉంటుందా ప్రభుజీ? ఇస్తారా తర్వాత ఎప్పుడైనా? 10 శ్లోకాలు ఇచ్చారు కదా ప్రభుజీ. 4 సెట్లు 40 శ్లోకాలు వచ్చినాయి. ఇప్పుడు 5వ సెట్ ఏమన్నా తర్వాత ప్రభుజీ ఊరికే గుర్తు చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. 4 సెట్స్ 8 అని మీరు మిగతా అనుకుంటారు, ఇక్కడ కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకున్నాను విజయవాడలో ఉన్నప్పుడు. అప్పుడేమో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఇచ్చాను, అది ఆ మాట చదువుతుంది. మీరు గాబరా పడిపోతుంది, ఇక్కడ ఏమి ఇవ్వలేదు నేను. నగ్జిత్ మాతాజీ. ప్రభుజీ నిన్నటిదే వాళ్ళ క్లాస్ పెట్టరా ప్రభుజీ? నేను లేదు. పెట్టాను. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा